ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. మరి ఫేస్బుక్ లైవ్లోకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ కమ్ టు ద లైవ్. మీరు లైవ్లోకి రావాలని నేను మనవి చేస్తున్నాను. ప్లీజ్ కమ్ టు ద లైవ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు లైవ్లోకి రండి. కర్మేల్ వర్షిప్ సంఘం నుండి మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్ టు ద లైవ్. లైవ్ స్ట్రీమ్ ఈజ్ నాట్ కమింగ్. నో, లైవ్ స్ట్రీమ్ లోకి మీరందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్ టు ద లైవ్. ప్లీజ్ కమ్ టు ద లైవ్. మీరందరూ లైవ్లోకి రావాలని నేను ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. యేసు నామములో మిమ్మల్ని అందరినీ లైవ్లోకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్. ఇక్కడ రావట్లేదు ఇంకా. హల్లెలూయా. ప్లీజ్ కమ్ టు ద లైవ్. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎస్, ఫేస్బుక్ లైవ్లోకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కర్మేల్ వర్షిప్ సంఘం నుండి మరి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆదివారం ఆరాధన, మరి కరెంట్ అంతరాయం వల్ల కొంచెం లేట్ అయింది. అయినప్పటికీ మరి ప్రతి ఆదివారము ఈ విధంగా ఆలస్యం అవుతూ ఉంది. అందుకే మరి మేము 1:30కి మేము ప్రారంభించాలని ఆశపడుతున్నాం. మరి ఎందుకంటే ఈ కరెంట్ అంతరాయం, ఇప్పుడే కరెంటు మరి వచ్చింది కనుక ఇప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాం. మీరు అందరూ కూడా ఫేస్బుక్ లైవ్లోకి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఐ వాంట్ టు కాల్ యూ ఆన్ టు ద స్టేజ్. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. మీరు అందరూ కూడా ఈ లైవ్లోకి రావాలి. మరి మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానించాలంటే మీరు అందరూ కూడా ఫేస్బుక్ లైవ్లోకి రావాలని నేను మనవి చేస్తున్నాను. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. మీరందరూ రావాలని నేను ఆశపడుతున్నాను. ఎస్, లైక్స్ కాదండి, మీరు కమెంట్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్లీజ్ కమెంట్ ఇన్ జీసస్ నేమ్. ప్లీజ్ కమెంట్ ఇన్ జీసస్ నేమ్. కవిత జలంపల్లి, ప్రైజ్ ద లార్డ్. ప్లీజ్ కమ్. మరి శామీ, ప్రైజ్ ద లార్డ్. ఎస్, వెరీ గుడ్. ఇంకా కొంతమందిని నేను ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్ టు ద డాష్. వర్షిప్ చర్చ్ కాటదాన్ అనేది కొంచెం పైకి వెళ్ళాలి. యూ షుడ్ చేంజ్ ఇట్ ప్లీజ్. నో ప్రాబ్లం. యూ షుడ్ చేంజ్ ఇట్, నో ప్రాబ్లం. ఎడిట్ ఇట్ అండ్ చేంజ్ ఇట్. ఎడిట్ ఇట్ అండ్ నో, ఇట్స్ నాట్ కమింగ్. ఇట్స్ నాట్ గోయింగ్ అప్. ప్లీజ్. అండ్ వర్షిప్ చర్చ్ కాటదాన్ అనేది కొంచెం పైకి వెళ్ళాలి. Should change it, please. Or else make it down. Should change it, no problem. Edit it and change it. No, it's not coming. Yeah, now it's okay. Please. Yeah, praise the Lord, brother Samson Bhavakadi from USA. Really happy to welcome you, brother. Please come. Please watch our live. Yeah, thank you so much. Yeah, praise the Lord, brother Samson Bhavakadi from USA. Really happy to welcome you, brother. Please come. Yeah, thank you so much. We will start the worship. మనం ప్రార్థనతో ఈ యొక్క కూటాన్ని ఆరంభించుకుందాం. ఇంకా మిమ్మల్ని అందరినీ మధ్యలో నేను
పిలుస్తూ ఉంటాను. మీరు తప్పకుండా లైవ్లోకి రావాలని నేను మనవి చేస్తున్నాను. ప్లీజ్ కమ్ టు ద లైవ్, ప్లీజ్ కమ్ టు ద లైవ్. Thank you, Jesus. Thank you, Jesus. Praise the Lord. Hallelujah, 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 hallelujah. ఈ ఫేస్బుక్ లైవ్లోకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు అందరూ కూడా మరి దయచేసి మరి ఎక్కడున్నా కూడా మీరు ఫేస్బుక్ లైవ్లోకి రావాల్సిందిగా నేను మరి ఆహ్వానిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ యూ టు కమ్ ఆన్ టు ద మరి ఫేస్బుక్ లైవ్ ప్లీజ్. ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ను మీరు వీక్షించాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ పెట్టేసి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, స్తుతులు నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరి భీమయ్య అప్పారెడ్డి గారికి, డానియల్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలుపుతున్నాను. అదేవిధంగా సునీల్ కుమార్ గ్యారా, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కమ్ టు ద లైవ్, ప్లీజ్ కమ్ టు ద లైవ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎస్, మనమందరం కూడా ఈ యొక్క ఆదివారం ఆరాధనని చాలా చక్కగా ఘనంగా జరిగించుకుందాం. దేవుడు ఈ ఆరాధనలో మరి ఉండి దేవుడు నడిపించలాగున, మరి దేవుడు ఈ యొక్క లైవ్ను ఆశీర్వదించలాగున మీరందరూ ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క మరి ఫేస్బుక్ లైవ్లోకి మీరు రావాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ డానియల్ గారు, థ్యాంక్ యూ. మనము ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మా నమ్మకమైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో నీ పాద సన్నిధికి వస్తుంటున్నాం. గొప్ప దేవుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. 2000 సంవత్సరాల క్రితం మా కొరకు తన ప్రభా మరి గొప్ప దేవుడుగా మా పాపములను విమోచించడానికి తన ప్రభా ఈ లోకానికి మరి తన ప్రభా మరి నీ రక్త ప్రోక్షణ చేసి తన ప్రభా నీ రక్త ప్రోక్షణ ద్వారా మానవాల్ని రక్షణలోకి నడిపించడానికి తన ప్రభా మీరు చేసినటువంటి శిలువ త్యాగమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. తన ప్రభా ఈ ఆదివారం ఆరాధనను మరి 23వ తారీఖున తన ప్రభా మీరు మరి ఆశీర్వదించి మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా నిన్ను ఆరాధించటకు గణపరచటకు మరి తన ప్రభా మేమందరం కూడా మరి సిద్ధపడి ఉన్నాం. తన ప్రభా మరి నాయనానికి స్తోత్రములు. ఈ ఆదివారం ఆరాధనను మీరు ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఫేస్బుక్ లైవ్లో మరి రావాల్సిన బిడ్డలను అందరినీ కూడా నడిపించండి, అందరూ వీక్షించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. తండ్రి ప్రభా నీకు స్తోత్రములు. మరి తన ప్రభా ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించండి. మరి మ్యూజిక్లోను పాటల్లోను తన ప్రభా మరి తన ప్రభా మా జ్ఞానం కాదు కానీ మీరే జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరు మహిమ పొందండి దేవానికి స్తోత్రాలు. మా ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది తన ప్రభా మీరు నాయన విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా తన ప్రభా ప్రతి అంధకార శక్తి, ప్రతి డిస్టర్బెన్స్ స్పిరిట్స్ను నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో గద్దిస్తున్నాను. కరెంట్ అంతరాయాన్ని కూడా తన ప్రభా బంధించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆది నుండి అంతం వరకు ఈ కూటను అధ్యక్షత వహించి నడిపించమని తన ప్రభా మీరు మహిమ పొందమని ఈ ఆరాధనలో మీరుండి తన ప్రభా మా ఆరాధనలు అందుకోమని ప్రార్థిస్తున్నాం. మరి వీక్షించే ప్రతి ఒక్క బిడ్డను తన ప్రభా ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డకు ఈ యొక్క పాటలు, ఆరాధన, వర్షిప్ అంతా కూడా తన ప్రభా ఆశీర్వాదకరంగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Thank you brothers, thank you for coming to this live. కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుస్తాం. Hallelujah, hallelujah. Praise the Lord, we glorify you Lord. Hallelujah.
నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. ఆకలితో నేను అలమటించినప్పుడు అక్కర నెరిగి ఆదుకున్నావు. ఆకలితో నేను అలమటించినప్పుడు అక్కర నెరిగి ఆదుకున్నావు. వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువలేక నన్ను కాచుకొంటివి. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువలేక నన్ను కాచుకొంటివి. కష్టాలెన్ను వచ్చినా కరువులెన్ను కలిగినా నీ చేతి నీడ ఎప్పుడు నన్ను దాటిపోదు. కష్టాలెన్ను వచ్చినా కరువులెన్ను కలిగినా నీ చేతి నీడ ఎప్పుడు నన్ను దాటిపోదు. వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా. నా ప్రతి అవసరము తీర్చువాడవు
తప్పిపోయినా త్రోవ మరచినా నీ కృప నన్ను విడచి వెళ్ళదు. తప్పిపోయినా త్రోవ మరచినా నీ కృప నన్ను విడచి వెళ్ళదు. నా ప్రతి విన్నపం నీ చెంత చేరునేసయ్యా, యేసయ్యా. నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్యా, యేసయ్యా. వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. ఏమివ్వగలను ఎనలేని ప్రేమకై, ఏమివ్వగలను ఎనలేని ప్రేమకై వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రతి అవసరము తీర్చు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రతి ఆశ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలితో అలమటించినప్పుడు ఆయన మన దేవుడై ఉన్నాడు. అక్కరలు ఎరిగి అక్కరలు తీర్చే దేవుడై ఉన్నాడు. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో నింపే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కొదవలేక మనల్ని కాచే దేవుడు. హల్లెలూయా. కష్టాలు వస్తే మరి కన్నీళ్ళెన్నో మరి కరువులెన్నో కలిగిన మరి యేసయ్య నన్ను దాటిపోడని ఎంతో అద్భుతమైనటువంటి ఆరాధన గీతం. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయినా కానీ త్రోవ మరచినా కానీ మరలా తిరిగి క్షేమంగా ఆయన వద్దకు నడిపించే దేవుడు. ఆయన కృప మనల్ని విడిచిపోదని స్పష్టంగా దేవుడు ఈ యొక్క పాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కృప నేను విడిచిపోదు గనక నా ప్రియ కుమార్తె కుమారు ఈరోజు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి మహింపరచాలని, ఆయనను వర్ణించాలని, ఆయన ప్రతి అవసరం తీర్చాడు. ఫిలిప్పీ 4:19 ప్రకారం మీ ప్రతి అవసరము తన మహిమైశ్వర్యం చొప్పున తీర్చబడనని దేవుని వాక్యం సెలవిస్తాం. హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Glory, Lord. Glory, Lord. Thank you, Jesus. Hallelujah. 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 Praise you, Jesus. Hallelujah. 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 Glory to the King of Kings and Lord of Lords. Hallelujah. We praise you, Jesus. Hallelujah.
hallelujah. We glorify you, Lord. Thank you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. మహిమ కలిగిన దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. Hallelujah, hallelujah, hallelujah. We glorify you, Lord. Thank you, Jesus. Hallelujah. చల్లని అతి చల్లని తెల్లని తేజ తెల్లని యేసుని ప్రేమామృతం ఇతనే కంటే మధురం సర్వజనులకు సుకృతం ఇతనే కంటే మధురం సర్వజనులకు సుకృతం యేసుని ప్రేమామృతం యేసుని ప్రేమామృతం కమ్మని కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేజ తెల్లని యేసుని ప్రేమామృతం ఆశ చూపెను ఈ లోకం మలినమాయెను నా జీవితం ఆశ చూపెను ఈ లోకం మలినమాయెను ఈ జీవితం యేసుని ప్రేమ దయచూపెను ఈ దీనుడి పైన దయచూపెను ఈ దీనుడి పైన వెలిగెను నాలోని ఆత్మదీపము ముత్యముల అయ్యాను నేను కడిగిన ముత్యముల అయ్యాను నేను కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం యేసుని ప్రేమామృతం ఆకురులతో పరిమళముతో
చేసేద నీదు పాద సేవా నా గురులతో పరిమళముతో చేసేద నీదు పాద సేవా నా గుండె గుడిలో కొలువైయున్నా నీకు చేసేదా నేను మధుర సేవా నా నీకు చేసేదా మీరు మధుర సేవా ఆరాధింతును నిన్ను అనుదినము జీవింతును నీకై అనుక్షణము అనుక్షణము కమ్మని కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం చుట్టితేనే కంటే మధురం సర్వజనులకు సుకృతం చుట్టితేనే కంటే మధురం సర్వజనులకు సుకృతం యేసుని ప్రేమామృతం యేసుని Hallelujah. Ebenezer. Hallelujah. Ebenezer. ఇంతవరకు ఆదుకున్నావు. Hallelujah. Hallelujah. Holy Spirit God, we praise you, Lord. Hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Ebenezer, Ebenezer, ఇంతవరకు ఆదుకున్నావే. Ebenezer, Ebenezer, ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. నా మనసుతో ఆరాధించు, నా బలముతో సేవించే. అందరూ కలిసి పాడదాం. నా మనసుతో ఆరాధించు, నా బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. అందరూ కలిసి పాడదాం. ఆరాధన 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 ఆరాధన
కాపాడిన దేవుడు, సజీవ లెక్కలో ఉంచిన దేవుడు, ఏ తెగులు రాకుండా నీ గుడారం కాపాడిన దేవుడు. ఎస్, హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. హోలీ స్పిరిట్ లార్డ్, వి ప్రైజ్ యు లార్డ్. ఆరాధన 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 ఆరాధన. అబ్బా తండ్రి, ఆరాధన 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 స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా. స్వస్థపరచావే వందనమయ్యా. ఆమేన్. స్వస్థపరచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో సేవించేదన్, పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. Hallelujah, hallelujah. We praise you, Jesus. Hallelujah. We glorify you, Lord. Aradhana, Aradhana. Aradhana, Aradhana. Hallelujah, hallelujah. మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు, నాయనానికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మలను ప్రేమతో ప్రేమించినటువంటి దేవానికి స్తోత్రములు, మమ్మల్ని సజీవులకులో ఉంచినటువంటి దేవానికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని కాచి కాపాడుతూ ప్రభువా ఏ తెగులు రాకుండా మరి నా గుడారం సమీపించకుండా కాపాడుతున్నటువంటి దేవానికి స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Holy Spirit, hallelujah, hallelujah, glory Jesus, hallelujah.
హల్లెలూయా. ఎస్, యోహాను సువార్తలో పేతురుని అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నా. మళ్ళా రెండోసారి అడిగినాడు, పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నానని జవాబిచ్చినాడు పేతురు. కానీ మూడోసారి కూడా అడిగినాడు. ఎందుకంటే మన హృదయం ఏంటో దేవునికి తెలుసు కనుక, పేతురు హృదయం ఏంటిదో దేవుడు ఎరిగినాడు కనుక ఆయన హృదయపూర్వకంగా ప్రేమించలేదు. ఆయన హృదయపూర్వకంగా దేవుణ్ణి మహింపరచడం లేదు. అందుకే రెండోసారి మూడోసారి యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురును అడిగినట్టుగా మనము యోహాను సువార్తలో చూస్తాం. ఈరోజు మనల్ని కూడా నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, సంతోషిస్తున్నావా అని పేతురుని అడిగినట్టు ఈరోజు మనల్ని కూడా అడుగుతున్నాడు. ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మార్గములు సాగేదా, నిరసించగా సాగేదా, దేవేను నీవుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, ఆయన సన్నిధి నుండి వెనుక తిరిగేవారు దేవుడు కోరుకోవట్లేదు. కానీ ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను, నా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను అంటే దేవుడు నీ ఆరాధనను స్వీకరిస్తాడు, నీ ఆరాధనను అంగీకరిస్తాడు. కయ్యను దేవునికి బలి అర్పించినాడు, కానీ ఆ బలి అర్పణ దేవునికి ఇష్టమైంది కాదు. ఎందుకంటే తన హృదయంలో దేవుణ్ణి ప్రేమించలేని బలి ఉంది. ఈరోజు చాలామంది దేవునికి ఇష్టం లేని బలిని అర్పిస్తున్నామేమో ఒకసారి మనం ఆలోచించుకుందాం. హేబేలు ఇష్టమైన బలి అర్పణ
ఇచ్చాడు. మరి హేబేలు అర్పణను దేవుడు స్వీకరించాడు. ఈరోజు హృదయపూర్వకంగా దేవుడు ఆయన ఆరాధించాలని ఆశపడుతున్నాడు. మన ఇష్టాలు నెరవేర్చుకుంటూ, మన సొంత ఆశలు నెరవేర్చుకుంటూ దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పలేము. అందుకే నువ్వే స్థితిలో ఉన్నాను, ఈ క్షణమే నువ్వు అన్నీ కూడా విడిచిపెట్టి ప్రభువును మాత్రమే వెంబడించుటకు, ప్రభువుని మాత్రమే ఆరాధించుటకు నువ్వు ఇష్టపడినట్లయితే ప్రభు నీ ఆరాధనను అంగీకరించి, నీ ఆరాధనను స్వీకరించి నిన్ను ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తాం. నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నమ్మకమైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ప్రభువా, మా కొరకు కల్వరి శిలువలో వేలాడి మా కొరకు రక్తం చిందించి, ప్రభువా ఏ పాపం ఎరగని నీవు మేము చేసిన ప్రతి పాపానికి ప్రభువా శిక్షణ అనుభవించి మమ్మలను స్వతంత్రులుగా చేసి, మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకొని రాజులైన యాజక సమూహంగా, ఇశ్రాయేల్ ప్రజలుగా మమ్మలను లెక్కించినందుకు వందనాలు. దేవానికి స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రాలు. ఇంత గొప్ప అర్హతను మాకు ఇచ్చినందుకు వందనాలు. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అని ప్రభువా, ఏ అర్హత లేని మమ్మల్ని, ఏ యోగ్యత లేని మమ్మల్ని దాని ప్రభువా నే ప్రియ కుమారులుగా చేసుకొని ప్రభువా మా కొరకు విజ్ఞాపన చేస్తూ ప్రభు నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి సర్వ సత్యంలోకి నడిపించడానికి నీ పరిశుద్ధాత్మను మాకు సహాయకరంగా పంపించినందుకు వందనాలు. ప్రభువా, నీ కృపస్థానం దగ్గరికి మేము చేరునట్లుగా ప్రభువా నీ కృపను మేము దాటిపోకుండా, నీ కృప మమ్మల్ని విడిచిపోకుండా మనం కాచి కాపాడుతూ సజీలకులోంచి నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు. తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభువా, ఇంత గొప్ప త్యాగానికి, ఇంత గొప్ప రక్షణ జీవితానికి ప్రభువా యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని ప్రభువా ధన్యకరమైనటువంటి జీవితాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంత గొప్ప ధన్యకరమైన జీవితానికి నేనేమి చెల్లించలేక నా విరిగినల్లిన హృదయంతో ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసయ్య పాదముల యొద్ద సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. చాలా చక్కగా మరి ఆరాధనలో దేవుడు సహాయం చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధనలో సహాయం చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. కొన్ని నిమిషాలు మరి వాక్యాన్ని మరి ధ్యానించేటప్పుడు మరి తన ప్రభు జాగ్రత్తగా మరి మనము ఆ వాక్యాన్ని ధ్యానించినట్లుగా మరి యెహోవా దేవుడు మనల్ని, మన వాక్యాన్ని మరి అంగీకరించి మన జీవితాల్లో మరి దేవుడు సహాయం చేసి నడిపించును గాక. మరి అట్టి రీతిలో మనము ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని మనము మరి ధ్యానించుకుందాం. మరి లాస్ట్ టైం మనము విన్న వాక్యము మరి ఎంతమందికి గుర్తుందో తెలియదు. మరి ప్రతి వారము ఇచ్చేటువంటి వాక్యాలు మీరు దయతో శ్రద్ధగా విని మరి శ్రద్ధగా మీరు ఆలకించాలని, శ్రద్ధగా మీరు ధ్యానించాలని, మరి ఆత్మీయ మేలు పొందాలని మరి ప్రభునామంలో మిమ్మల్ని అందరినీ మరి బ్రతిమాలుకొంచున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్స్ మన మరి ప్రపంచంలో జరుగుతున్నాయి. ప్రపంచంలో పాండమిక్ సిచ్యువేషన్స్, మహమ్మారి అయినటువంటి ఈ యొక్క కరోనా, లేకుంటే విపత్తులు, లేకుంటే ఈ యొక్క
మరి వాతావరణ సమస్యలు, మరి తుఫానులు, ఇవన్నీ కూడా మనల్ని ఎంతో మరి కృంగదీస్తున్నాయి, మనల్ని ఎంతో దిగదారుస్తున్నాయి. పైగా ఆత్మీయ జీవితంలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆత్మీయ జీవితంలో ప్రతి క్రైస్తవుని కృంగదీసేది మరి దయ్యాలు, సాతానుడి యొక్క పని ఏంటంటే ఎప్పుడు కూడా ఒక మనిషిని కృంగదీసి మరి పైచాచిక ఆనందాన్ని పొందేటువంటి ఉద్దేశంతో సాతానుడు ఉంటాడు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి నిత్య జీవం ఇవ్వడానికి, యేసుక్రీస్తు ప్రభుల వారు నిత్య సంతోషాన్ని ఇవ్వడానికి మరి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు, దేవాది దేవుడు ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తును మనకు బలి అర్పణగా అర్పించింది. ఎందుకు అంటే మరి మన జీవితంలో సంతోషము, సమాధానము ఈ భూమి మీద అనుభవించడానికి. అలాగే శ్రమలు, మరి బాధలు, ఇబ్బందులు కలిగినప్పటికీ ఆ శ్రమల్లో నుండి మరి ధైర్యాన్ని ఎలా పొందాలి, ఆ శ్రమల్లో నుండి లేకుంటే సాతాను బంధకంల నుండి, సాతాను శోధన నుండి ఎలా మనం విడుదల పొందాలి అనేది మనం వాక్య భాగంలో నుండి చూసుకుందాం. ప్రియులారా, మరి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనము మరి కొన్ని మాటలు చూసుకొని మనము ముందుకు సాగుదాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము మనము చదువుకుందాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ప్రార్థన చేసుకుందాం. మన నమ్మకమైన దేవానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాల సమయంలో తండ్రి ప్రభువా, ఈ ఆదివారం ఆరాధనను మీరు ఇంత గొప్పగా ఘనంగా జరిగించినందుకు వందనాలు. అలాగే తండ్రి ప్రభువా, వాక్య భాగంతో కూడా తండ్రి ప్రభువా మాతో మాట్లాడండి. ప్రభువా, నీ దాసునైన నన్ను మరుగుపరచండి, మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. బుద్ధిహీనుని, తెలివిలేని వాడిని తండ్రి ప్రభువా మీ జ్ఞానం నాకు ఇచ్చి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ జ్ఞానంతో మరి ప్రజల హృదయాల్లో ఈ వాక్యం నిలిచిపోనట్లుగా, ప్రజలు తన ప్రభా ఈ యొక్క పరిస్థితుల నుండి, తన ప్రభా సాతాను శక్తుల నుండి, మరి ఆ బంధకాల నుండి విడుదల పొందేటువంటి భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అంధకార శక్తిని, ప్రతి మాంత్రిక శక్తిని, చేతబడి శక్తిని యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను. తన ప్రభా మరి ఈ లైవ్ ఆరాధనను వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ యొక్క మరి వాక్యము ఫలింపజేయనట్లుగా మీరు కృప చూపించండి. అలాగే తన ప్రభా నానానికి స్తోత్రాలు. ఈ కూటాన్ని మరి కరెంటు అంతరాయం లేకుండా మీరు జరిగించమని, మీరు అధ్యక్షత వహించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. పిల్లారా, ఈ యొక్క వాక్య భాగంలో మనం ఏం చూసామంటే అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు. వాని యొక్క ఉద్దేశమే పాపము, వాని యొక్క ఉద్దేశమే చెడు నడత, వాని యొక్క ఉద్దేశమే వాడు చెడిపోయినవాడు, అలాగే వాడు అందరినీ చెడిపేవాడు. కనుక మరి అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారునిగా ఈ యొక్క లోకంలో ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తుంటున్నాం. చూడండి, అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వస్తే, మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా విశ్వాసులు ఎందుకు మరి అపవాది చేత పీడింపబడుతున్నారు? వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభుల వారు అపవాది క్రియలను లయపరచడానికి వస్తే మరి ఎందుకు ఇంకా ఈ యొక్క మరి అపవాది ఇంకా విశ్వాసాలను పట్టి పీడిస్తూ ఉంది? చూడండి, మనం ఇంతకుముందు వాక్యంలో చదివాం, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. చూడండి, ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి విశ్వాసులుగా పేరుకొందినటువంటి ప్రతి ఒక్క మరి బిలీవర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి ఎలా ఉంటున్నాడంటే అపవాది చేతిలో చిక్కిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. అపవాది చేతిలో చిక్కిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మరి బయటికి తీసుకొస్తున్నాడు.
ఎక్కడి నుండి? అపవాదిని లయపరిచి, అపవాది క్రియలను లయపరిచి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి విముక్తి చెందించడానికి ఏం చేశాడంటే తన ప్రియకుమారుడైనటువంటి మరి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించారు మన కోసం. సిలువలో మరణించి మరి ఆయన మరణం ద్వారా మరి మనకు ఆ యొక్క అపవాది క్రియల నుండి మనకు విముక్తి దొరికింది. ఎప్పుడు? నువ్వు రక్షింపబడినంత వరకు. కానీ తిరిగి మరలా నువ్వు పాపం చేసినట్లయితే అపవాది నిన్ను పట్టుకొని పీడిస్తాడు. అది ఇంతకు ముందు పీడించిన దానికంటే అత్యధికంగా పీడిస్తాడని మరి ఇక్కడ వాక్యం ద్వారా మనం చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో ఏమని చెప్తాడంటే, యేసు మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చూడండి, అపవాది చేత పీడింపబడిన వారు అంటే అపవాది చేసేటువంటి పని ఏంటంటే పీడిస్తూ ఉంటాడు. అపవాది చేసే పని ఏంటంటే పీడిస్తూ ఉంటాడు. చూడండి, ఉదాహరణకి మన ఇంట్లో చిన్నపిల్లలు మరి మనము మాట వినకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అడుగుతూ ఉంటారు. ఏదోటి అడిగితే మనము రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు మనల్ని పీడిస్తూ ఉంటారు. ఎట్లా పీడిస్తూ ఉంటారంటే అబ్బా 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 ప్లీజ్ 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 డాడీ, ప్లీజ్ మమ్మీ అని వాళ్ళు పీడిస్తూ ఉంటారు. ఆ పీడించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పీడన తట్టుకోలేక ఏం చేస్తాం, మరి వాళ్ళకి కావాల్సింది ఇచ్చేస్తాం. అట్లనే సాతాను కూడా మనల్ని పీడిస్తూ ఉంటాడు. వాడు ఏదో ఇవ్వాలని కాదు, కానీ వాడి ఉద్దేశమే పాపముతో నింపేయాలని, వాడి ఉద్దేశమే మరి పాపములో ముంచివేయాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ మంచితనం అనేది ఏమాత్రం కూడా లేనటువంటి మరి జీవితము మరి ఈ యొక్క లొంగిపోయినటువంటి ఎవరైతే అపవాది చేత పీడింపబడుతున్నాడో వాడు లొంగిపోయినట్లయితే వాడి జీవితంలో మరి ఖచ్చితంగా ఆ యొక్క పీడనలో ఉంటారు. ఆ పీడనలో ఎలా ఉంటారంటే పాపంలో పడిపోతారు. పాపంలో పడిపోయినప్పుడు ఆ పాపం నుండి బయటికి రావడానికి మరలా వీలు కాదు. అందుకే మరి దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది. ఏం సెలవిస్తూ ఉందంటే చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంనకు ఒప్పుకొనుము, ఆయన నీ త్రోవలను సరళం చేయను. చూడండి, మన జీవితంలో అపవాది చేత విడిపింపబడాలంటే నువ్వు కేవలము ఎప్పుడు విడిపించబడతారు? ఒక వ్యక్తి అపవాది చేత పీడింపబడినప్పుడు ఎప్పుడు విడిపించబడతాడు అంటే ఖచ్చితంగా తను విడిపించబడేటువంటి సమయం ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి తన యొక్క హృదయాన్ని, తన యొక్క జీవితంపై దేవునికి ప్రభుత్వం ఇచ్చినప్పుడు. అంటే ప్రభుత్వం ఎవరిది? దేవుందే. ఒక మనిషి మీద దేవుంది ప్రభుత్వం అయినప్పుడు ఖచ్చితంగా దేవుడు మరి ఆ అధికారి మీద ప్రభుత్వం చేసి, ఆ యొక్క వ్యక్తి మీద ప్రభుత్వం చేసి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందంటే తప్పకుండా మరి మన జీవితంలో మన మార్గాలు సరళం చేయబడుతుంటాయి, మన మార్గాలు తెరవబడుతుంటాయి. చూడండి, అపవాది చేత పీడింపబడినటువంటి వ్యక్తి మార్గం నుండి మరి పీడింపబడమే కాకుండా మరి తన జీవితంలో ఆ యొక్క పీడనలో ఉండి తన సమయం అంతా వ్యర్థం చేసుకుంటాడు. ఉదాహరణకి తన సమయము దేవుని యొక్క చిత్తం ఏంటంటే తను దేవుని యొక్క సన్నిధిలో బహుబలంగా వాడబడాలని దేవుని చిత్తం. కానీ అపవాది ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా మరి ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంకు ఒప్పుకొనకుండా ఉన్నప్పుడు ఆ యొక్క అధికారం ఎవరిది అయిందంటే అది సాతానుడిది అయిపోయింది. సాతానుడిది అయిపోయినప్పుడు అపవాది సమయమంతా వృధా చేస్తూ ఉంటాడు. ఎప్పుడు నీ సమయం అంతా, నీ డ్యూటీ టైమ్స్ అయిపోతాయి, నీ ఉద్యోగం విరమణ అయిపోతుంది. నీ ఉద్యోగ విరమణ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఆ యొక్క అపవాది బంధకుల చేత విడిపించబడవు. అప్పుడు విడిపించబడకపోతే చివరికి మరణ పరిస్థితులు వస్తాయి. అది మరణ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నువ్వు విడిపించబడే పరిస్థితి లేనప్పుడు మరి చాలామంది మరణిస్తూ ఉన్నారు. వారు ఆ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. అందుకే మరి ఈ రోజుల్లో క్రైస్తవులుగా మరి వాళ్ళ జీవితాల్లో మరి ఆ అధికారం నుండి తప్పిపోతున్నారు. ఏ అధికారం నుండి తప్పిపోతున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారి అధికారం నుండి తప్పిపోతున్నారు.
చూడండి పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి అధికారము మన మీద ఉంటేనే మన జీవితంలో మనము తప్పిపోకుండా ఉండగలుగుతాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి అధికారం మన జీవితంలో ఉంటే ఏ వ్యాధి ఒకవేళ వ్యాధి అంటినా శ్రమల్లో ఉన్న దేవుడు విడిపించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. చూడండి, అబ్రహాము ఏ విశ్వాసంతో తన కుమారుని ఇస్సాకును అర్పించినాడంటే, లేక ఇచ్చినటువంటి కుమారుని ఏ విశ్వాసంతో అర్పించినాడు అంటే, ఆయన ఎటువంటి విశ్వాసంను అర్పించినాడంటే, మరి తప్పకుండా మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై మరి ఆయన ఇచ్చినాడంట. చూడండి, విశ్వాసం అంటే ఎలాగ ఉండాలంటే, మరి ఆయన ప్రవర్తన, మరి మనిషి యొక్క ప్రవర్తన ఎవరి అధికారం కింద ఉండాలంటే దేవుని యొక్క అధికారంలో ఉండాలి. మనిషి యొక్క ప్రవర్తన దేవుని యొక్క అధికారం కింద ఉన్నప్పుడు ఖచ్చితంగా మనిషి విడిపించబడతాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనిషి అధికారంలో మరి లేనప్పుడు, దేవుని యొక్క అధికారంలో మనిషి లేకపోతే మరి ఖచ్చితంగా విడిపించబడలేడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క వాక్యంపై మనం ధ్యానం పెడదాం. ఏంటిదంటే, ఇంకా మరి దేవునికి లోబడినంత వరకు దయ్యాలు మనల్ని పీడిస్తూ ఉంటాయంట. మనము ఎంతవరకు అయితే మరి ఈ లోకము, ఈ ప్రభుత్వం వైపు మనం ఉంటామో, లేకుంటే ఈ లోకం వైపు ఉంటామో, సాతాను యొక్క అధికారంలో ఉంటామో, తప్పకుండా సాతానుడు మరి మన మీద ఆ యొక్క ప్రభుత్వం చేసి మన మీద విజయాన్ని పొందకుండా చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని అధికారం కింద ఉంటావో తప్పకుండా మరి దేవుడు నిన్ను ఆ యొక్క సమస్యల నుండి, ఆ దయ్యము చేతుల నుండి విడిపించి నీ సమయాన్ని వ్యర్థం కాకుండా దేవుని యొక్క చిత్తము నీ పట్ల జరుగునట్లుగా దేవుడు మరి చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా చూసినట్లయితే చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిగా ఒక అన్యుణ్ణి, లేకుంటే దేవుని నమ్మనటువంటి వ్యక్తిని, మరి దేవుని విశ్వసించినటువంటి వ్యక్తిని మరి దేవుని విశ్వసించడానికి వస్తాడు. వచ్చిన తర్వాత దేవుని విశ్వసించిన తర్వాత ఏం జరుగుతుందంటే తిరిగి మరలా పాపంలో పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. చూడండి ప్రియులరా, యెహోవా యందు ఆనందిస్తే కానీ మన జీవితంలో బలము రాదు. చూడండి, మనము రక్షింపబడినాము కావచ్చు, మనము యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినాము కావచ్చు, కానీ కడగబడినంత మాత్రాన సరిపోదు. కానీ మరి ఆ కడగబడి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు మనము మరి దేవుని యొక్క మరి సన్నిధిలో మనం బలం పొందాలంట. దేవుని యొక్క సన్నిధిలో మనము బలం పొందాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క సన్నిధిలో మనం బలం పొందాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మరి యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. కాబట్టి యెహోవాను బట్టి మనము ఆనందించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత వాడు మరి తప్పకుండా మరి దేవుని యొక్క అధికారంలో ఉండాలి. మరి తప్పకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తూ ఉండాలి. నిత్యము ఆనందించినటువంటి వ్యక్తి జీవితంలో మరి సాతానుడు చేరడు. ఒకవేళ సాతానుడు చేరాడో ఖచ్చితంగా నీ జీవితంలో సంతోషం రాదు. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయం ఏంటిదంటే, సాతానుడు చెరలో ఉన్నంత వరకు ఒక వ్యక్తి దేవుణ్ణి స్తుతించలేడు అనే దేవుని వాక్యం సెలవిస్తాం. చూడండి, రోమా 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడంటే, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. చూడండి, ప్రతి వ్యక్తి దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. దేవునికి మహిమ తీసుకురావాలి. కానీ దేవుణ్ణి ఎరిగి తన పాత రోత జీవితమును ఇంకా అలాగే కంటిన్యూ చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క నోట్లో నుండి బూతులు, వారి నోట్లో నుండి, వారి ప్రవర్తనలో ఎప్పుడు డబ్బు మీద మనసు, వారి జీవితంలో మరి దేవుని మహింపరచాలన్నటువంటి ఆశ ఉండదు. కానీ వారు క్రీస్తు బిడ్డగా పేరు పొందడం మాత్రమే ఉంటారు. కానీ వారి జీవితంలో ఏ మరి మార్పు ఉండదు. చూడండి, అందుకే వారి గురించి ఏమంటున్నాడంటే, మరియు వారు దేవుణ్ణి ఎరిగి వారు దేవునిగా మహిమపరచలేదు. చూడండి, మొట్టమొదటి ఒక విశ్వాసి మరి దేవుని యొక్క సన్నిధిలో ఉంటే మరి ఆయన నిత్యము బలం పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండోది, మరి ఒక వ్యక్తి నిత్యము దేవుని యొక్క సన్నిధిలో ఉండడం వల్ల మరి అపవాది చేతిలో నుండి విడిపించబడి ఆయన ఏం చేస్తాడంటే దేవుణ్ణి మహిమపరచగలుగుతాడు. చూడండి,
ఈ రోజులలో చాలామంది స్తుతించలేకపోతున్నారు. ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు, దేవుణ్ణి మయంపరచలేకపోతున్నారు. కారణం ఏంటిదంటే వారి జీవితంలో తెలియకయే వారి కన్నులకు గుడ్డితనం కలిగజేసినటువంటి దురాత్మ వారిని ఎలాగ చూస్తుందంటే వారిని గుడ్డితనములోనే ఉంచుతుంది. వారిని బయటికి తీసుకొని వచ్చే పరిస్థితిలో వాళ్ళని ఉంచుతారు. నేను బయటికి రావాలి అనేటువంటి స్థితిలో వారు లేరు. వారు ఏమనుకుంటున్నారంటే వారి యొక్క స్థితి వారికి ఆనందం కలిగిస్తూ ఉంది. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మరి ఒకని దృష్టిలో యథార్థంగా కనబడు మార్గం కలదు, అది వాని దృష్టికి అది చెడుతనం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకని దృష్టికి సరిగ్గా కనబడు మార్గం కలదు, అది మరి వారి నాశనానికి తీసుకుపోతుందని. చూడండి, మరి దేవుని యొక్క సన్నిధిలో లేనటువంటి జీవితాలు అపవాది చేతిలో, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము అన్నటువంటి భ్రమతో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లో దయ్యం పనిచేస్తూ ఉంటుంది, సాతానుడు పనిచేస్తూ ఉంటాడు. ఆ సాతానుడి యొక్క ఉద్దేశమే పాపపు ఉద్దేశము. ఎవరైతే ఆ పాపంలో చేరతారో, చూడండి, దేవుని అందు లేకపోతే ఖచ్చితంగా నువ్వు పాపంలో ఉన్నట్టే. దేవునిలో ఉండి కేవలం పేరుకు మాత్రమే నువ్వు క్రైస్తవునివి, కానీ నీ జీవితంలో ఏ క్రైస్తవ లక్షణాలు లేదు, నీ జీవితంలో మరి మార్పు లేదు అంటే నువ్వు ఇంకా క్రైస్తవుడు కాలేదన్నమాట. చూడండి, చర్చికి పోయినంత మాత్రాన క్రైస్తవులు కాలేదు. చర్చిలలో కూడా మరి దయ్యాలు ఉన్నాయి, చర్చిలలో కూడా దయ్యాలు వస్తున్నాయి. ఈ మాట మరి ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది చర్చిలలోకి వస్తే పాస్టర్లు మరి ప్రార్థన చేసినప్పుడు ఆ దయ్యాలు విడిపించబడ్డం మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహిమను తట్టుకోలేక ఆ దయ్యాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక గొప్ప దైవజనుడు ఒకప్పుడు సాతానుకు ఏజెంట్గా ఉన్నవాడంట. ఆ సాతానుకు ఏజెంట్గా ఉండి మరి సాతాను క్రియలను మరి ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సమయంలో మరి తన సమయం అంతా వ్యర్థమై మరి తను దుష్టశక్తుల చేత పీడింపబడినప్పుడు ఒకరోజు ఒక చర్చికి వెళ్ళినాడంట. అయితే వాళ్ళ ప్లాన్స్ ఎలాగుంటాయంటే, ఈ దయ్యాల ప్లాన్స్ ఎలాగుంటాయంటే వాక్యము విని కూడా విననట్టు చేస్తూ ఉంటాయంట. అంటే కొంతమంది చర్చిలలో ఇట్లా చూస్తూ ఉంటారు, పాస్టర్ అనుకుంటూ ఉంటాడు ఆయన వాక్యం వింటున్నాడు, లేకుంటే ఆ స్త్రీ వాక్యం వింటుంది, ఆ పురుషుడు వాక్యం వింటున్నాడు అనుకుంటారు. కానీ వాళ్ళ కళ్ళు మాత్రమే ఇట్లా చూస్తుంటాయి, వాళ్ళ మనసు అంతా వేరే దగ్గర ఉంటా ఉంటుంది. ఇది కూడా గొప్ప పెద్ద సాతాను. రెండోది, ఎప్పుడైతే వాక్యం పాటలు పాడినప్పుడు ఎవరేమన్నారు, లేకుంటే ఇంకా వేరే యాక్టివిటీస్ చేసినప్పుడు ఎవరేమన్నారు, కానీ మరి ఖచ్చితంగా వాక్యం చెప్పేటప్పుడు పిల్లలు మహా ఘోరమైన డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. వాక్యానికి విరుద్ధంగా డిస్టర్బెన్స్ చేసి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, అప్పుడే ఏడుస్తూ ఉంటారు, అప్పుడే కయ్యమని. అయితే ఆ ఏజెంట్ చెప్తా ఉన్నాడు, మా కార్యకలాపాలు ఏంటి అంటే మేము ఏజెంట్స్గా కొంతమంది లేడీస్ని పంపిస్తాం, ఆ లేడీస్ని పంపించి ఆ కాంగ్రిగేషన్లో స్త్రీలను మరి ఒక స్త్రీలలాగానే ఆ యొక్క దయ్యాలు ఉంటాయి, ఆ దయ్యాల్లో మరి ఏం చేస్తూ ఉంటాయంటే వ్యక్తుల జీవితాల్లోకి వచ్చి వాళ్ళు విన్నట్టుగా వింటారు, కానీ వాక్యం విననివ్వం. వాళ్ళు మరి ఒకవేళ స్త్రీలు అయితే పాస్టర్ వైపు చూసి పాస్టర్ని టెంప్ట్ చేసే విధంగా వాళ్ళు డిస్టర్బ్ చేస్తారంట. అంటే చూడండి, అపవాది యొక్క క్రియలు ఎలాగుంటాయో, అపవాది యొక్క క్రియలు మరి ఎంత భయంకరంగా ఉంటాయంటే అంత భయంకరంగా ఉంటాయి. చూడండి, ఎప్పుడు ఈ యొక్క భయంకరమైన స్థితి నుండి మనం విడిపించబడతాము అంటే దేవుని యొక్క అధికారంలో మనం ఉన్నప్పుడే, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడే. మరి నిజంగా మన ప్రవర్తన దేవునికి సరిగ్గా ఉన్నప్పుడు సాతానుడు మన జీవితంలో మరి ఉండలేడు, మన జీవితంలో కార్యం చేయలేడు. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని మహింపరచాలి, కానీ మరి మనస్సు ఒకలాగా చూపులు ఒకలాగా ఉండకూడదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రోజులలో చాలామంది వాక్యము వినడానికి వస్తున్నారు. కొంతమంది అయితే వాక్యం వినడానికి రారు వాళ్ళు ఎందుకు వస్తారంటే వాళ్ళు వచ్చి కూర్చుంటే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటారు. వాళ్ళు వచ్చి మందిరంలో కూర్చోరు. చాలామంది ఏం చేస్తారంటే పాత చర్చిలలో మరి ఈ యొక్క చందా తీసేటువంటి పరిచర్యలు ఇప్పుడు ఈ మధ్యలో మన బాక్స్లో వేస్తున్నారు కదా. అంతకుముందు కొన్ని చర్చిలో ఇప్పటికీ ఒక లాంగ్ స్టిక్ ప్లస్ దానికి ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్తో మరి ఈ యొక్క చందా
మరి సందా టైంలో వసూలు చేస్తూ ఉంటారు. సందా టైంలో మరి కానుకలు వేయమని చెప్పేసి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఆ యొక్క కానుకలు మన కానుకలు వేయించేవాళ్ళు మరి ఆ స్టిక్ను బ్యాగ్ పట్టుకునే వాళ్ళు ఇట్లా ఒక వ్యక్తిని ఇట్లా పొడిచి సందా అయ్యి అంటూ ఉంటారు. అంటే కారణం ఏంటిదంటే వాళ్ళు మందిరానికి వస్తే ఆశీర్వదింపబడతాం అనుకుంటున్నాను, కానీ వారు ఎటువంటి దయ్యం చేత ఉన్నారంటే మందిరానికి వచ్చి నిద్రపోయే దయ్యం కింద వారు ఆ అధికారంలో ఉన్నారు. వారు మందిరంలో ఉన్నారు కానీ వారి యొక్క మనస్సు దేవునితో లేదు. ఈరోజు మందిరంలోకి వచ్చేవారు ఖచ్చితంగా దేవునితో ఉండాలి, కానీ మరి వారు భ్రమపరిచే ఆత్మల్లో, లేకుంటే వారు నిద్రపోయే ఆత్మల్లో, మరి కూర్కే ఆత్మల్లో మనసు ఒక్కాడా మరి దేవుడు ఒక్కాడా అనేటువంటి స్థితిలో ఉండకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. పిల్లారా, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 27వ వచనంలో అపవాదికి చోటు ఇవ్వకుడి, అపవాదికి చోటు ఇవ్వకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో అపవాదికి చోటు ఇస్తున్నామా? ఒకవేళ ఇస్తే ఏం జరుగుతుందంటే నీ జీవితము టోటల్గా నిర్వీర్యం అయినాక అంటే నువ్వు భౌతికంగా మంచిగానే సంతోషంగా ఉన్నావు, కానీ ఆత్మీయంగా మాత్రం సంతోషంగా లేదు, ఏమాత్రం సంతోషం లేదు. సాతాను నీ జీవితంలో ఉంటే ఏమాత్రం సంతోషం ఉండదు. నీ జీవితంలో సమయం అంతా వ్యర్థమైపోతూ ఉంటుంది. నువ్వు చివరి దశకు మరణ స్థితికి వచ్చినప్పుడు అప్పుడు ప్రభువా నన్ను రక్షించు. ధనవంతుడు అలాగే అన్నాడు. ఎప్పుడు ధనవంతుడు తన ఆస్తిని అంతా కూడా పెట్టుకొని ఎంజాయ్ చేసినాడు. మనకు సమయం వచ్చింది, ఆయన అంటే ఈ రోజులలో ధనవంతులు కావద్దని దేవుని యొక్క ఉద్దేశం కాదు, అబ్రహాంలాగా ఆశీర్వదింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ డబ్బును బట్టి, డబ్బు కొరకే దేవుని పట్టుకునేవాళ్ళు, డబ్బు కొరకే ఆశీర్వాద కొరకు దేవుడిని పట్టుకునేవాళ్ళు. దేవుడికి అవసరం లేదు. దేవుడికి ఎవరు అవసరం అంటే నిజంగా యేసయ్యా నువ్వు నా కోసం చనిపోయినావు, నా పాపంల కోసం చనిపోయినావు, రేపు నేను నిత్య రాజ్యంలో ఉండడానికి నువ్వు నాకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినావు ప్రభువా, నువ్వు నా జీవితంలోకి వస్తే నా హృదయాన్ని మార్చినావు దేవా, అందుకోసం నిన్ను వెంబడిస్తున్నాను. ఈ రోజులలో చాలామంది బాప్తిసం కొరకు, పెళ్ళిళ్ళ కొరకు, సభ్యత్వం కొరకు బాప్తిసం తీసుకుంటున్నారు, రక్షింప పొందినామని చెప్తా ఉన్నారు. లేకుంటే చర్చిలో డబ్బులు ఇస్తారని చెప్పేసి కొంతమంది వస్తున్నారు, లేకుంటే అవసరతలు తీరుతున్నాయని కొంతమంది వస్తున్నారు. కానీ నిజమైనటువంటి వ్యక్తి క్రైస్తవుడిగా ఎప్పుడు మారుతాడంటే, దేవుని యొక్క ఆధీనంలోకి ఎప్పుడు మారుతాడంటే, యేసుక్రీస్తు ప్రభువు నా పాపంలో కొరకు మరణించినాడు, నా కొరకు పాతిపెట్టబడి తిరిగి 3వ దినమున లేచినాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వారి హృదయంలో యేసయ్యా నా జీవితంలో ప్రభుత్వం నీదే, నా జీవితంపై నా ప్రభుత్వం లేదు, నేనేం చేయాలనుకుంటున్నానో నేను అది చేయను, నువ్వేమి ఇచ్చేయించుకుంటున్నావో అదే నేను చేస్తాను. ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే ప్రభువా నీ చిత్త ప్రకారం నేను నడవాలి అనేది తీర్మానం చేసుకున్నట్లయితే అపవాది చేతిలో నుండి మనం విడిపించబడతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి ఈరోజు బాధపడిన వారి జీవితాల్లో మరి దేవుడు వారిని పాత్రలుగా ఉండరు. ఒకవేళ నువ్వు దేవునికి ఉపయోగపడే పాత్రగా నువ్వు ఉండకపోతే నువ్వు క్రైస్తవుడిగా ఉండి కూడా వ్యర్థమే, నీ సమయం అంతా వ్యర్థమైపోతుంది. నువ్వు మరి క్రీస్తులో ఉన్నావని చెప్పుకుంటూ నువ్వు లోకంలో ఉన్నావు కదా, ఇంకా అది బెటర్ కదా. అందుకే అంటాడు మరి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో, నీవు మందిరంలోకి పోనప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు మరి జాగ్రత్తగా చూసుకోమని. ఒకసారి చదువుదాం ఆ మాట. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము నీవు మందిరంలోకి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము, బుద్ధిహీనులు అర్పించినట్లుగా. చూడండి, బుద్ధిహీనులు అర్పించినట్టుగా అంటే ఏదో పోవాలి దేవునికి, ఏదో కానుకేయాలి, ఓ 10 రూపాయలు 5 రూపాయలు వేసి రావాలనుకుంటే అది బుద్ధిహీనులైనటువంటి అర్పణ అంటున్నాడు దేవుడు. అంటే నువ్వు బలి అర్పణ అంటే కేవలం డబ్బులు కాదండి. బలి అర్పణ అంటే మరి దేవునికి నీ హృదయాన్ని అర్పించడం, దేవునికి నీ హృదయపూర్వకంగా ఆరాధన చేయడం అనేది దేవుడు కోరుతున్నాడు. అటువంటి ఆరాధనను దేవునికి ఇష్టమైనది. లేకుంటే నువ్వు సమీపించి ఆలకించుట మేలు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము, వారు తెలియకయే దుర్మార్గ పనులు చేయుదురు. చూడండి, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా
పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమిపై ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. చూడండి, చాలామంది ప్రభువా నటన చేస్తూ ఉంటారు, నటన చేసుకుంటా ఏడుస్తూ ఉంటారు. ప్రభువా ప్రజలకు కనబడాలని ఏడుస్తూ ఉంటారు, అయ్యో ప్రభువా అని ఏడుస్తూ ఉంటారు. కానీ కేవలం పాస్టర్ చూడాలని, లేకుంటే ఇతరులు చూడాలని. చూడండి, నువ్వు ఇతరులను ఇంప్రెస్ చేసినట్లయితే నీలో దయ్యం ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. ఇతరులను సంతోషపరిచేటువంటి ఉద్దేశం ఉందంటే నీలో దయ్యం ఉన్నదని నువ్వు గుర్తించాలి. చూడండి, చాలామంది వారి జీవితాల్లో ముఖస్థితి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీదొకటి వెనకాల ఒకటి. ముందేమో ప్రేసలు అంటారు అంటారు, కానీ వెనుకకు వెళ్ళిన తర్వాత వాడు అని చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. చూడండి, ఈరోజు దేవుని యొక్క మాటలు చాలా మన జీవితంలో మేలును తీసుకొచ్చేటువంటి. చూడండి, దొంగతనమును హత్యను నాశనం చేయటకు వస్తాడు, కానీ దేనికి రాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు నిత్య జీవం ఇవ్వడానికి, నీకు సంతోషం ఇవ్వడానికి, నీకు సమాధానం ఇవ్వడానికి, నీ జీవితంలో గొప్ప సంతోషం, గొప్ప ఆనందం ఎక్కడ ఉంటుందంటే యెహోవా యందు ఆనందించువాడు నూతన బలం పొందుడు. చూడండి, నీ జీవితంలో బలం పొందుకోవాలంటే, నీ జీవితంలో అపవాది చేత విడిపించబడాలంటే, నువ్వు దేవుని యొక్క సంతోషం పొందుకోవాలంటే ఖచ్చితంగా అపవాది చేతిలో నుండి నువ్వు విడిపించబడాలి. చూడండి, విశ్వాసులు ఇంకా ఎందుకు అపవాది చేత పీడింపబడుతున్నారంటే వారి జీవితంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. వారి జీవితంలో ఏం చేస్తున్నారు? చూడండి, దేవుడు అనేక సార్లు పాత నిబంధన గ్రంథంలో హెచ్చరించినాడు. ఏషియా ప్రవక్తల దగ్గర నుండి చాలామంది ప్రవక్తలను పంపించాడు. ప్రజలు దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారని, ప్రజలను విరుద్ధంగా జీవించినప్పుడు వారిని చావుదెబ్బ కొట్టైనా వారిని దేవునిలోకి నడిపించాలన్నటువంటి ప్రయత్నంలో దేవుడు వారిని దేవునిలోకి నడిపించాలని ఆ యొక్క అపవాది చేతులను విడిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వారు అపవాది చేతులను విడిపించబడడానికి ఇష్టపడడం లేదు. వారు ఈ లోకమును బట్టి వారు ఆనందిస్తున్నారు. ఈ లోకమును దాని ఆశయు గతించిపోవచ్చినది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిల్చునని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఈ లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నాయి, అవి గతించిపోతాయి. కానీ దేవుని చిత్తము నీ జీవితంలో జరిగితే మాత్రం నువ్వు విడిపించబడవు సాతాను అధికారంలో నుండి. కాబట్టి ఈ రోజులలో మనము మన ప్రవర్తన అంతట్లో ఆయన అధికారంలో ఒప్పుకోవాలి. ఆయన కృపలో మనం బ్రతకాలి. ఆయన కృపలో మనం బ్రతికినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప అద్భుతాలు చేస్తాడు. మన జీవితంలో గొప్పగా మనం విడిపించబడతాము. దేవుని కొరకు ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించేటువంటి అవకాశం ఉంటుందని క్రీస్తు నామములో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. చూడండి, దయ్యముల చేత బాధింపబడేవారు దేవునికి అధికంగా ఉపయోగపడలేరు. వారి జీవితాల ద్వారా దేవునికి ఏ మేలు జరగదు. పైగా వారు ఏం చేస్తారంటే, ప్రభువా నీకు నేను ఫ్యాన్ ఇస్తాను, ఫ్యాన్ మీద రాసుకుంటారు. నేను 1,00,000 రూపాయలు ఇస్తానని 1,00,000 రూపాయలు చెప్పుకుంటారు. చూడండి, చెప్పుకోవడం వల్ల ఏం రాదు, కానీ నిజంగా నీ హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి విశ్వసించినప్పుడు, హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రతి బాధ, ప్రతి అవసరము, ప్రతి సమస్యల నుండి విడుదల చేసి నేను గొప్పవాణి. చాలామంది ఏం చేస్తారంటే సమయం అంతా అయిపోయిన తర్వాత చివరి మరణ దశలో ఏం చేస్తారు, ప్రభువా ఇది అన్నీ అయిపోయినాయి, ప్రభువా నేను వినలేదు, క్షమించు, ఇంకా ఈ సమయంలో నన్ను నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకో, చచ్చిపోతే నేను పరలోక రాజ్యం వెళ్ళాలి. చచ్చిపోతే పరలోక రాజ్యం పోవాలనేది అది నీ తలంపేమో, కానీ దేవుని తలంపు వేరే ఉంటుంది. దేవుని తలంపు నిన్ను ఎప్పుడు నరకంలో వేయాలని దేవుడి ఉద్దేశం కాదు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయమా 23వ అధ్యాయమా ఒకసారి చూద్దాం. మరి 18:23 ఎస్ 18:23 చదువుదామండి. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషమగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని
బ్రతుకుటయే నాకు సంతోషము. చూడండి, యెషయా ప్రవక్త దగ్గర నుండి మరి ఇర్మియా ప్రవక్త వరకు దేవుడు అనేక ప్రవక్తలను ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు పంపించి వారిని బాగు చేద్దాం, వారిని బాగు చేద్దాం, చావు దెబ్బ కొట్టైన వారిని దేవునిలోకి నడిపిస్తామని ఎంత ప్రయత్నించినా వారు వినలేదు. అందుకే ఇంకా లాస్ట్ చివరిగా ఏమనుకున్నాడంటే, వీళ్ళు ఎవరు పంపించినా వినరు, నేనే స్వయంగా వెళ్తాను, నేనే నా మరి సొంత శరీరాన్ని, నా రక్తాన్ని నేను మరి ప్రజల కోసము మరి దారదత్తం చేస్తాను, అప్పుడు మాత్రమే ప్రజలు మరి మారుమనసు పొందుతారని దేవునికి ఒక ప్రణాళిక కలిగి దేవుడు ఏం చేసినాడంటే 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభుల వారిని మానవుడిగా మనలో ఒకనిగా ఈ లోకానికి పంపించి మన పాపములను, మన శాపములు, మరి అపవాది క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ మరి మనం చూస్తాం, మరి ఒకసారి యోహాను సువార్త 5:14 రక్షింపబడిన వ్యక్తి ఇక్కడ చూడండి, అటు తర్వాత యేసు, యోహాను సువార్త 5:14 అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పి. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క సొంత శరీరాన్ని, రక్తాన్ని మన కోసం దారదత్తం చేసి ఆయన ఉచితమైనటువంటి రక్షణని ఇచ్చి ఆయన ఏం చేసినాడంటే మనకు గొప్ప స్థానాన్ని ఇచ్చినాడు. ఆయన రాజులైన యాజక సముఖంగా చేసిన తర్వాత ఇక్కడ ఏమంటాడంటే, దేవుడు నిన్ను స్వస్థపరిచినాడు, నీకు మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఆ రోగం నుండి తప్పించినాడు. అయితే తప్పించిన తర్వాత మరలా నువ్వు పాపం చేస్తే నువ్వు ఆ కీడు నుండి నువ్వు తప్పించుకోవు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి, అటు తర్వాత యేసు దేవాలయంలో వాని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా నీవు కీడు నీకు కలగకుండానట్లు నువ్వు పాపం చేయకమని దేవుని వాక్యం చెప్తా ఉంది. అంటే నీవు స్వస్థత పొందావు, దేవుని యొక్క బిడ్డగా చేయబడ్డావు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నావు, నువ్వు మరలా పాపం చేస్తే, చూడండి క్రైస్తవులు చాలా ఈజీగా తీసుకుంటున్నారు. పాపం అంటే ఏం కాదులే, దేవుడు కరుణా సంపన్నుడు, దేవుడు కృప చూపించేటువంటి దేవుడు, నా జీవితంలో ఏ తప్పు జరిగినా దేవుడు తిరిగి క్షమించే దేవుడు, మరి అంత పెద్ద దావీదునే క్షమించినాడు, నా జీవితంలో ఏమైందిలే అన్నట్టుగా అనుకుంటున్నాను. కానీ ఈరోజు ప్రియులారా, దేవుడు చెప్తా ఉన్నాడు, ఖచ్చితంగా ఓ దినం తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పులో మనము నిత్య నరకానికి మనం పాలవుతామని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చూడండి, అందుకే ఆ రాబోతున్నటువంటి కీడును తప్పించడానికి మరి మేలుల విషయమై దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తును అపవాది క్రియలను లయపరచటకు ఈ లోకానికి వచ్చినాడు. అపవాది క్రియలను లయపరచడం ద్వారా నీ జీవితంలో గొప్ప ఆనందము, సంతోషము, విడుదల, నీ జీవితంలో మరి రక్షణ ఉత్సవం జరుగుతుందంట. చూడండి, తప్పిపోయిన కుమారుడు తిరిగి మరి దేవుని మరి ఆ యొక్క తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు, నా తండ్రి దగ్గర ఒక కూలివాడిలాగా నేను ఉంటానని అనుకున్నాడు. కానీ అక్కడ యేసయ్య ఎలాంటి స్థితిలో ఉంచినాడు, ఆ తండ్రి ఎలాంటి స్థితిలో ఉంచాడంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రేమ చూపించిందన్నట్టుగా అత్యధికమైనటువంటి ప్రేమను చూపించినాడు. కారణం ఏంటిదంటే తన తప్పును తాను తెలుసుకొని పశ్చాత్తాపడినాడు. ఈరోజు నీవు కూడా పశ్చాత్తాపడినటువంటి జీవితం నీ కలిగి ఉన్నట్లయితే నిన్ను దేవుడు తప్పకుండా నీ యొక్క సమస్యల నుండి, బాధల నుండి, అపవాది శక్తుల నుండి, మంత్రశక్తుల నుండి, చేతబడి శక్తుల నుండి విడుదల చేసేటువంటి శక్తిని నీకు అనుగ్రహించు. అయితే నేను చెప్పాను కదా, మరి అపవాదికి ఏజెంట్గా ఉన్నటువంటి వ్యక్తి సౌత్ ఆఫ్రికాలో, ఆయన పేరు నేను మర్చిపోయాను, ఆయన పేరు ఇప్పటికీ నాకు గుర్తుంది కానీ నా మైండ్లో ఉంది కానీ అది బయటికి రావటం లేదు. మరి నేను తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. కానీ ఆయన ఇప్పటికీ పెద్ద మినిస్ట్రీ చేస్తున్నాడు. అయితే ఆయన ఒక బుక్ రాశారు వాళ్ళు. ఆ బుక్లో ఏం చెప్పారంటే అపవాదికి ఏజెంట్గా వాళ్ళని తీసుకున్నారంట. తీసుకున్న తర్వాత అపవాదికి ఏజెంట్గా పనిచేస్తూ మరి వాళ్ళ యొక్క కార్యకలాపాలు చెప్తూ వాళ్ళు ఏం చేస్తారంటే సంఘాలలో మనుషులను వాక్యం విననీయకుండా చేస్తారు. ఏదో ఒక డిస్టర్బెన్స్ మనసులో వాక్యం వినేదానికంటే పుర్రెలో ఇంకా ఏదో ఒకటి మనసు ఆలోచనలు పుట్టేటట్టుగా చేస్తూ ఉంటాడంట. ఇదంతా దురాత్మ శక్తులే. ఆ దురాత్మ శక్తులు ఏం చేస్తూ ఉంటాయంటే వాక్యం విననీయకుండా చేస్తూ ఉంటాయి. పిల్లల తల్లిదండ్రులు మరి వాళ్ళ పిల్లలు డిస్టర్బ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వాక్యం
అట్లా అట్లా మాట్లాడుకుంటే వాళ్ళు వాక్యం నుండి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు. ఇది ఎంత మరి ఘోరమైనటువంటి విషయం అంటే ఇది ఈజీగా తీసుకుంటున్నాం, కానీ అపవాది చేతిలో ఉన్నామని గుర్తించాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి మాట్లాడిన మాటలను నిర్లక్ష్యం చేయకుండా మన జీవితాల్లో మరి అపవాది చేతుల్లో నుండి మనం విడిపించబడాలంటే మరి దేవుడే మనకు సహాయం చేయాలి, దేవుడు తోడుగా ఉండాలి. కాబట్టి మరి దేవుని తోడు మన జీవితంలో లేకపోతే మన జీవితంలో మరి గొప్ప అపజయం పొందుకుంటాం. కాబట్టి మరి చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తులు దేవుని యొక్క కార్యాలను గుర్తిస్తారు, దేవుని యొక్క ప్రజలను గుర్తిస్తారు, వాళ్ళ సేవకులను గుర్తిస్తారు. కానీ దేవునిలో లేని వాళ్ళు ఆ యొక్క స్థితిలో ఉండరు. చూడండి, ఇక్కడ ఒక ముఖ్యమైన మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. మార్క్స్ సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 2 నుండి 13 వచనంలో చూస్తే, ఆయన దోన దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసడి, వాడు సంఖ్యలతోనైనా ఎవడును వాడిని బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తినీలుగా చేసిన గనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయును, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొంచుండును. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట ఆనబెట్టుకున్నట్టుగా బిగ్గరగా కేకలు వేశాను. చూడండి, ఒక గొప్ప మరి దైవజనుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ పరిచర్య చేస్తూ మరి అపవాది పట్టినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అపవాదిని గద్దించలేదు, కానీ ఆ యొక్క పవిత్రతను చూసి దేవుని యొక్క కుమారుడిని, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని గుర్తించిన దయ్యాలు. ఈ రోజులలో చాలామంది దైవజనులు, ఒక దైవజనుడు అంట మరి తన జీవితంలో ఎంతో గొప్ప అద్భుతాలు స్వస్థతలు చేసినాడంట. ఒకప్పుడు ఆయన దేవుల్లో చాలా చక్కగా ఉన్నాడంట, దేవుల్లో అద్భుతంగా మరి స్వస్థతలు మరి దయ్యాలను వెళ్ళగొట్టేటువంటి అధికారం కలిగి ఉన్నాడంట. కానీ తను కూడా ఒకానొక సమయంలో ఫేమ్, కార్స్, తర్వాత బంగ్లాలు, బిల్డింగ్స్, తర్వాత ఆయనకు చేతి కింద చాలామంది పనులు వచ్చిన తర్వాత ఏమైందంటే తను వ్యభిచారంలో పడిపోయినట్టు. అయితే వ్యభిచారంలో పడిపోయాక కూడా ఆయన మీటింగ్స్ పెట్టి అందరినీ స్వస్థత ప్రార్థనలు చేసి దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు ఒక దయ్యం అన్నదంట, ఏ బాబు, నీ సంగతి నాకు తెలియదా, నువ్వేం చేసి వచ్చినావు, ఇప్పుడు నువ్వు మొన్నటిదాకా వ్యభిచారం చేసి వచ్చి ఇప్పుడు నన్ను గద్దిస్తున్నావా అని అంటదంట. చూడండి, అపవాది ఒక వ్యక్తిని గుర్తిస్తుంది. చూడండి, మన జీవితాల్లో అపవాది చేత గుర్తించబడే స్థితి మనకెందుకు? అపవాది మనల్ని నీ బతికిది అని చెప్పేంత వరకు మనం ఎందుకు ఉండాలి? అందుకే ఆ బ్రతికిదే అంటదేమో అని యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కోసం నా కోసం అపవాది క్రియలను లయపరచడానికి ముందుగానే వచ్చి, నా బిడ్డ, నువ్వు మారు మనసు పొందు, నీ జీవితంలో మార్పు చెందు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఈరోజు మరి దయ్యాల చేతిలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని చేత విడిపించబడకపోతే, ఒకవేళ విడిపించబడకపోతే వాడి జీవితంలో ఇంకా స్నేహితులు పెరుగుతారంట. ఎలాంటి స్నేహితులు ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనంలో మరి దయ్యములలో ఎంత ఐక్యత ఉందో చూడండి. ఈ రోజులలో క్రైస్తవులలో ఐక్యత లేదు, క్రైస్తవ విశ్వాసుల్లో ఐక్యత లేదు, క్రైస్తవ సేవకుల్లో ఐక్యత లేదు, కానీ దయ్యాల్లో ఉన్నటువంటి ఐక్యత మనం చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే వాటికి ఉన్నటువంటి ఐక్యత మనకు లేదని దాంతో సిగ్గుపడాలి. ఎందుకంటే వారు ఒకటి పోయి 7 లైన్గా తీసుకొస్తాయంట, ఒక క్రమంగా తీసుకొస్తాయంట, ఒకటేమో మైండ్ని ఖరాబ్ చేసేది వస్తుందంట, ఒకటి చదువును ఖరాబ్ చేసేది వస్తుందంట, ఒకటేమో జీవితంలో భ్రమపరిచే ఆత్మలు వస్తాయంట, ఒకటేమో హృదయాన్ని బట్టి పీడిస్తూ ఉంటుందంట, ఒకటి కళ్ళను బట్టి పీడిస్తూ ఉంటుంది, ఒకటి కాళ్ళను బట్టి పీడిస్తూ ఉంటుంది. కాళ్ళ నొప్పులు, వాళ్ళు ఎప్పుడు కాళ్ళ నొప్పులతోనే ఉంటా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు మరి చేతుల నొప్పులు. ఒకరికి నడుము పడుతుంది, ఆ నడుము నుండి విడుదల పొందలేడు వాడు. కారణం ఏంటిదంటే వారి జీవితంలో మరి అపవాది చేతిలో ఉన్న తర్వాత అపవాది ఏం చేస్తాడంటే, ఒక్క అపవాది పోయి
మరి 4-5 అపవాదులను 7 అపవాదులను తీసుకొస్తుంది. కాబట్టి మరి ఈరోజు మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనన్నదే. చూడండి, ఇప్పుడే నీ పూర్ణ మనసుతో దేవుని ప్రేమిస్తేనే నీ జీవితంలో మరి గొప్ప కార్యము జరుగుతుంది, నువ్వు విడుదల అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొక మాట, మరి అపోస్తల కార్యము 8వ అధ్యాయం 13వ వచనంలో గారెడు సీమోను కూడా నమ్మి బాప్సం పొంది ఫిలిప్పును ఎడబాయకుడినాడంట. అయితే ఇక్కడ గారెడి సీమోను కూడా యేసుక్రీస్తును నమ్మినాడు. అయితే అతడు యేసును పూర్ణ హృదయంతో నమ్మలేదంట. చూడండి, అతనిలో ఇంకా దయ్యపు స్వభావాలు ఉన్నాయి. చూడండి, ఈరోజు మారు మనసు పొందినామని చెప్పుకుంటూ దయ్యము స్వభావములతో ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, చాలామంది సేవకులు డబ్బు కోసం ప్రయాసపడుతున్నారు. చాలామంది సేవకులు మరి విశ్వాసులు దేనికోసం ప్రయాసపడుతున్నారంటే వారు పరిశుద్ధత కొరకు కాదు, కానీ దేవుని రాజ్యంలో ఉండాలన్న ఆశ లేదు. కానీ వారి జీవితంలో ఏముందంటే ఈ లోకంలో సురక్షితంగా బ్రతకాలి, ఈరోజు ఈ లోకంలో అమెరికాకు పోయి బ్రతకాలి, ఒక సంపన్నమైన బ్రతకాలి. అయ్యా, సంపన్నమైన బ్రతుకు కానీ యేసును అంగీకరించి బ్రతుకు, యేసును నీ హృదయంలో ఉంచుకొని బ్రతుకు. సాతాను కబంధాల నుండి నువ్వు బయటికి రా. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప మరి సంతోషం, సమాధానం ఇస్తాడు. ఇంకొక మాట మనం చెప్పుకొని ముగిస్తాం. అపోస్తల కార్యము 20వ అధ్యాయం 19వ వచనంలో యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను అలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియనని పౌలు ఆయన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, పౌలు అక్కడ చెప్తా ఉన్నాడు అపోస్తల కార్యములలో మరి ఆయన యొక్క కార్యాలు వివరిస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నేను మరి యూదులు నన్ను ఏ విధంగా శోధించారో, సాతానుడు ఈరోజు యూదుల ప్లేస్లో మనం సాతాను పెట్టుకున్న ఆ సాతానుడు నన్ను ఏ విధంగా శోధించినాడో నేను తెలిసి కూడా నేను సాతాను శోధనకు లొంగకుండా కన్నీళ్లు విడిచుచు మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా మరి మనము ఆ యొక్క బంధకముల నుండి విడిపించబడతాం. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే, ప్రభువా నీ కొరకు నేను వాడబడాలి, నీ కొరకు నేను ఉండాలి, నీ కొరకు నేను బ్రతకాలి, ప్రభువా నేను పరలోక రాజ్యంలో ఉండాలి, ప్రభువా నీకు మరి ఒక సంఘంలో మరి నీకు భార్యగా నేను బ్రతకాలి అని ఎవరైతే ఆశిస్తారో వారి జీవితంలో ఈ సాతాను యొక్క చెరలో నుండి బయటకు వస్తారని దేవుడు మాట్లాడుతాను. కాబట్టి అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో చెప్పినట్లుగా మన జీవితంలో మరి బంధకంలో నుండి విడిపించబడాలని, ఆ బంధకంలో నుండి విడిపించబడకపోతే అపవాది చేత పీడింపబడినటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభు వారు మేలు చేస్తూ విడిపించినాడంట. ఈరోజు మన జీవితంలో కూడా మేలు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు సమీపంగా నీ హృదయానికి దగ్గరగా వస్తున్నాడు. వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు ఎలా నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే, పో రేపు రాపో దేవా, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, ఈరోజు నేను బయటికి వెళ్ళాలి, ఈరోజు రెస్టారెంట్కి వెళ్ళాలి, ఈరోజు ఎంజాయ్ చేయాలి. దేవుని యొక్క ప్రార్థనకు రా అంటే చాలామంది నాకు వేరే ప్రార్థన ఉన్నది, నాకు వ్యక్తిగత ప్రార్థన ఉంది. మరి అట్లాంటప్పుడు మాట ఎందుకు ఇచ్చినావు? మాట ఇవ్వాల్సింది లేకుండే, మాట ఇస్తే గొంతుకి కట్ చేసినా కూడా మాట నెరవేర్చేటట్టు ఉండాలి. ఇది దేవుని యొక్క లక్షణం, దేవుడు కోరుకునేటువంటి లక్షణం. మాటిస్తే నెరవేర్చేటువంటి వారి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అటువంటి జీవితాలు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతాను. కాబట్టి మన జీవితాల్లో ఇంకా మరి ఎందుకు అపవాది చేతుల్లో మనం పీడింపబడుతున్నాం, ఎటువంటి అపవాది మన జీవితంలో పనిచేస్తాడు అని మనము ఇంకా రానున్న వారంలో మనం చూస్తాం. ఒక్కొక్క వారంలో ఒక్కొక్క దయ్యాన్ని గురించి మనం నేర్చుకుందాం. బలహీనపరచు దయ్యము, తర్వాత ఇంకా ఎన్ని దయ్యాలు ఉన్నాయో మనం చూస్తాం. ఆ బలహీనపరచు దయ్యం, భ్రమపరచు దయ్యం, తర్వాత ఇంకా కొన్ని దయ్యాలు ఉన్నాయి, నేను చెప్తాను. మరి అది చాలా యూస్ఫుల్ మెటీరియల్. మీరు తప్పకుండా ఈ యొక్క మాటలు వింటే మీ జీవితంలో తప్పకుండా మరి మీరు ఆశీర్వదింపబడతారు. చూడండి, బలహీనపరచు దయ్యము, భ్రమపరచు దయ్యము, భారభరితమైన దయ్యము, మరి భయపరిచే దయ్యము, గాఢ నిద్ర కలిగజేసే దయ్యము, గొడవలు పెట్టు దయ్యము, ఆత్మహత్య చేసుకునేటట్లు ప్రేరేపించు దయ్యము, మరి సూచనలు అద్భుతాలు చేయి దయ్యము, ప్రార్థనను సువార్తను ప్రకటించడానికి ఆటంకపరిచే దయ్యము,
ఇంకా వ్యభిచారం చేయించే దయ్యము, తర్వాత మరి ఫిర్యాదులు నేరారోపణలు చేసే దయ్యము, నరహత్యలకు ప్రేరేపించే దయ్యము, అబద్ధములాడు దయ్యము, క్షమించని వారిని బాధించే దయ్యము, శోధించు దయ్యము, దాస్యపు ఆత్మ కలిగినటువంటి దయ్యం, పిరికితనం గల ఆత్మ దయ్యము, మరి వాక్యానికి వ్యతిరేకమైన ఆశలు కలిగించే దయ్యము, వేషధారులుగా చే దయ్యము, మూర్ఖత గల మరి ఆత్మచేత నింపే దయ్యము, వ్యాధులను కలుగజేసే దయ్యము, సోదెచెప్పు దయ్యము, కర్ణపిచాచి, క్రీస్తు విరోధి ఆత్మ, లౌకిక ఆత్మ, మనోనేత్రంలో గుడితనం కలుగజేయి దయ్యము, మరణపు దయ్యము, కుయుక్తి కలిగించే దయ్యము, అవిధేయులైన వారిని ప్రేరేపించు దయ్యము, దేవుడు దేనితో దయ్యమును మరి ఆ విధంగా మరి విడుదల చేయను అనేటువంటి మరి అంశాల మీద మనము ముందు మరి నేర్చుకుందాం. మరి ఈ నెలంతా మరి ఒకవేళ వీలైతే వచ్చే నెలంతా కూడా మనము ఇదే సబ్జెక్టు కలిగి ఉంటాం. వీలైతే ఒక్కొక్కటి రెండు మరి అంశాలను మనము మరి కంప్లీట్ చేసుకొని దయ్యాల గురించి తెలుసుకుంటేనే కానీ దయ్యాలను గురించి విడిపించబడలేదు. చూడండి, నేను దయ్యం చేత పీడింపబడుతున్నానని ఎట్లా తెలుస్తుంది అనేది మనం తెలుసుకోకపోతే మనం దయ్యం చేత విడిపించలేం. మనం అనుకుంటాం నేను మంచిగానే ఉన్న దేవుళ్ళు అని అనుకుంటాం, కానీ ఒకని ప్రవర్త మనకి సరిగ్గా కనబడుతుంది కానీ అది నాశనానికి తీసుకువెళ్తుందంట. కాబట్టి ఈరోజు మన ప్రవర్తన నాశనానికి తీసుకెళ్లకుండా దేవుని యొక్క సన్నిధిలో మనము మరి అపవాది చేతి నుండి విడుదల పొందాలంటే మరి ఖచ్చితంగా మరి అపవాది ఎందుకు మరి మన గాయములు కలిగిస్తాడు, అపవాది ఎందుకు బాధను కలిగిస్తాడు అనేది తెలుసుకోవాలి. ఈరోజు మనం ఏం తెలుసుకున్నామంటే అపవాది ఎందుకు బాధను కలిగిస్తున్నాడంటే అపవాది ఉద్దేశమే పాపపు ఉద్దేశం. వాడు పాపం చేయాలనే వాడు ఈ లోకంలో అందరినీ పాపం చేత నింపుతున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పాపమును విడుదల చేయడానికి, అపవాది క్రియలను లయపరచడానికి 1 యోహాను పత్రిక 3:8 ప్రకారము మరి అపవాది యొక్క క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినాడంట. ఈరోజు మరి నీ జీవితంలో ఆ గ్రహింపునకు వస్తే అపవాది నా జీవితంలో ఉంది, నా జీవితంలో అపవాది ఉండకుండా ఉండాలంటే నేను నా ప్రవర్తన ఎలా మారాలి అనేది నువ్వు తెలుసుకున్నట్లయితే నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ జీవితంలో గొప్ప సంతోషం, సమాధానం మరి నీకు అనుగ్రహిస్తాడు. దయ్యముల చేత నుండి విడిపించేటువంటి వ్యక్తి తన జీవితంలో డబ్బు లేకున్నా సంతోషిస్తాడు, డబ్బు లేకున్నా ఆనందిస్తాడు, మరి డబ్బు లేకున్నా తన జీవితంలో మరి ఆత్మీయ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. డబ్బు అది వేరే విషయం, దేవుడిచ్చేది, కానీ ఆత్మీయ ఆనందం కూడా మరి అది దేవుని దగ్గర తప్ప నీకు ఎక్కడ దొరకదు. నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా, కోట్లు ఇచ్చినా ఆత్మీయ ఆనందము నీ జీవితంలో దొరకదు అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మరి ఈ మాటలు వింటున్నటువంటి మనము మన జీవితాల్లో ఎక్కడ తప్పిపోతున్నామో మరి మనం చూసుకొని మరి మనం ఆ తప్పిపోయిన జీవితం నుండి మనము మరి విడుదల పొందాలని దేవుని యొక్క ఆశ. కాబట్టి లాస్ట్గా చివరిగా ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే అపోస్తుల కార్యము 19వ అధ్యాయం 20వ వచనం. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. చూడండి ఎంతగా దురాత్మ మన జీవితంలో పనిచేస్తుందో అంతగా దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది. దేవుని వాక్యము మరి ప్రబలమై వ్యాపిస్తూ ఉందంట. ఈరోజు వ్యాపించే వాక్యమును నువ్వు పట్టుకున్నట్లయితే నీ జీవితంలో ఆ వాక్యము నేనేం చేస్తుందంటే ఆ యొక్క అపవాది బంధకంలో నుండి, దయ్యం నుండి విడిపిస్తుందని మనం ప్రేమపూర్వకంగా నేను మీతో మనం చేస్తున్నాను. పిల్లారా, మరి ఈ వాక్యం విన్నాం కదా, మరి మన జీవితాల్లో ఇంకా దయ్యాలు ఉన్నాయా అని తెలుసుకొని మనము ఆ దయ్యాల నుండి విడుదల పొంది యెహోవాయందు ఆనందించేవాడు నూతన బలం పొందును. చూడండి, యెహోవాయందు ఆనందిస్తే నీ జీవితంలో బలం వస్తుంది. యెహోవాయందు ఆనందిస్తే నీ జీవితంలో నువ్వు స్తుతించగలవు. స్తుతించిన వారి జీవితాల్లో విడుదల అనుగ్రహించబడుతుంది. పౌలుశీలులు వారు మరి యొక్క చెరసాల్లో ఉన్నప్పుడు వారు చేసిన పని ఏంటిదంటే వారు దుఃఖంతో మరి వారు ఏడవలేదండి. వారు ఏం చేసినారంటే వారు ప్రభువులో ఆనందించినారు, స్తుతించినారు. వారు ఎప్పుడైతే స్తుతించినారో వారి జీవితంలో ఆ యొక్క గొప్ప భూకంపం వచ్చి బంధకాలు తెగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు బంధకములు నీ జీవితంలో ఉన్నాయా? నీ జీవితంలో సాతాను బంధకాలు ఉన్నాయా?
నువ్వు స్తుతించాలి. యెహోవా సన్నిధిలో ఆనందం పొందుకోవాలి. యెహోవా యందు ఆనందించువాడు నూతన బలం పొందును. చూడండి, వాడు పక్షిరాజు వలె మరి రెక్కలు చాపి పైకెగురును, సొమ్మసిల్లక నడిచిపోవును. ఇది మరి దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి జీవితంలో ఉంటుంది. ఒకవేళ నువ్వు అపవాది చేతిలో ఉన్నట్లయితే నీ జీవితంలో నువ్వు స్తుతించలేవు, నువ్వు బలం పొందుకోలేవు. నువ్వు నీ జీవితంలో నీ సమయం వ్యర్థం అవుతుంది. నీ సమయము చూడండి, దేవుడు ఒక పని నిమిత్తము నిన్ను ఈ లోకానికి పంపించి తిరిగి నరలారా తిరిగి రండి అని చెప్పినప్పుడు నువ్వు వస్తే తిరిగి వచ్చినప్పుడు పుట్టి చేతులు ఏం చేసినావా అంటే ఒకడు అంటాడు, మరి ఒకనికి 5 నాణాలు ఇచ్చిండు, ఒకరికి 2 నాణాలు ఇచ్చిండు, ఒకరికి 1 నాణం ఇచ్చినాడు. 1 నాణం ఇచ్చినోడు ఏం చేసిండు, తీసుకుపోయి భూమిలో పాతి పెట్టిండు. ప్రభువా నువ్వు వచ్చినప్పుడు ఇది నీకు ఇచ్చేసిన. చూడండి, దేవుడు నిన్ను ఒక నాణంలాగా పంపించాడు, నువ్వు తిరిగి దేవునికి ఇస్తే చెడ్డ దాసుడా అంటున్నాడు. అదే 2ను 4 చేసినాడు, 5ను 10 చేసినోని బలా నమ్మకమైన మంచి దాసుడా అంటున్నాడు. కాబట్టి ఈరోజు మంచి దాసునిగా ఉండడానికి మరి దేవుడు ఆశపడుతున్నాడు. దయ్యముల చేత విడిపించబడాలని ఆశపడుతున్నాడు దేవుడు. నువ్వు దయ్యముల చేత విడిపించబడితే నీ యొక్క మరి దేవుని యొక్క ఉద్దేశాలు నీ పట్ల నెరవేర్చబడి, తన ప్రణాళికలు నీ పట్ల మరి నెరవేర్చబడి దేవుడు నేను వాడుకునేటువంటి సాధనంగా నువ్వు ఉండగలుగుతావు. మరి నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు అని దేవుని వాక్యం సెలవిస్తావు. కాబట్టి ప్రియులారా, ఈ ఒక వాక్యం ద్వారా మనం తెలుసుకున్నటువంటి మాటలను మనం విని మరి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మరి మన హృదయాన్ని పరీక్షించుకుందాం. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నా యొక్క పాపమును క్షమించు, నేను మరి ఈ దయ్యముల చేత నుండి నేను విడిపించబడాలని ఆశగా ఉన్నాను. ప్రభువా నన్ను విడిపించు దేవా, నాకు విడుదల దయచే దేవా అని మనము ఈ పాట పాడుతూ మనము మరి ఒక పల్లవి ఒక వచనం పాడుకుందాం. ఈ సమయంలో ఇంకెవరైనా దయ్యముల చేత మరి పీడింపబడినట్లయితే వారి జీవితంలో గొప్ప విడుదల ఎప్పుడు ఉంటుందంటే, నువ్వు దేవుని వద్దకు వస్తే నీకు విడుదల ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లారా, మరి దేవుని వద్దకు వస్తే నీ జీవితంలో గొప్ప విడుదల పొందుకుంటావు, గొప్ప సంతోషం పొందుకుంటావు, గొప్ప ఆనందం పొందుకుంటావు. మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ పాట పాడుతున్నప్పుడు మనము మరి దేవుని యొక్క మరి చిత్తంలో మనం ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి అపవాది చేతుల నుండి విడిపించబడాలంటే నీ యొక్క దేవుని యొక్క హస్తంలోకి రావాలి. దేవుడు నిన్ను నిత్య ప్రేమతో ప్రేమిస్తున్నాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమతో నన్ను ప్రేమించన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించన్, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిన్ను నేను ఎన్నడు విడువను, ఎన్నడు విడువాను, నిత్యం నీతోనే జీవితం.
ఎన్నడు విడువను, నిన్ను నేను ఎన్నడు విడువను, నిత్యం నీతోనే జీవింతు, సత్య సాక్షిగా జీవింతు, నిత్య రక్షణతో నన్ను రక్షించను, నిత్య రక్షణతో నన్ను రక్షించను, ఏక రక్షకుడు యేసే, లోక రక్షకుడు యేసే. నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా నుండుటకై, నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా నుండుటకై, నీ సర్వము నీకై అర్పింతు, నా సర్వము నీకై అర్పింతు, నా సర్వము నీకై అర్పింతు, ఆరాధింతును సాష్టంగా పడి, ఆరాధింతును సాష్టంగా పడి, సత్యం స్వర్గరాజ్యములో యేసు, స్వర్గరాజ్యములో యేసు, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించు, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించు, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిత్య ప్రేమతో యేసయ్య మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. ఆయన చిత్తాన్ని చేయటకు నువ్వు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే నిత్య రాజ్యంలో నేను ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకములో ఆయనకు నీ పట్ల ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చే దేవుడుగా. అబ్రహాము ఆశీర్వాదం అనేకులకు ఇచ్చినట్లుగా ఈరోజు నువ్వు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా, మనమందరం కూడా ఆయనకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగున్న దేవుడు సహాయం చేస్తారని వాగ్దానం చేస్తాడు. ఆయన నిత్యమైన ప్రేమను నువ్వు తృణీకరిస్తే నిత్య నరకాగ్నిలో ఉంటావని దేవుని యొక్క మాట ద్వారా తెలియజేస్తున్నాడు. పిల్లారా, నువ్వే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నువ్వు ఒప్పుకో. ప్రభువా, నిజంగా నేను విడుదల పొందాలని ఆశపడుతున్నాను, దయ్యంలో నుండి విడుదల పొందాలని ఆశపడుతున్నాను. ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు నా కోసము నా పాపముల కొరకు మరణించడానికి వచ్చినావు. ప్రభువా, క్రైస్తవునిగా జీవిస్తూ నేను ఇంకా నిన్ను ఆయాసకరంగా జీవిస్తున్నాను. ప్రభువా, నిన్ను బాధ పెడుతున్నాను. ప్రభువా, నీ గాయములను రేపుతున్నాను. తండ్రి, నన్ను క్షమించు రాజా. నీ పవిత్రమైన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచుకున్న దేవానికి నా పాపం నుండి విమోచించు దేవా. నాలో ఉన్నటువంటి దయ్యాలన్నింటినీ కూడా విడుదల చేయండి. ప్రభువా, నా సమయం వ్యర్థం కాకుండా నేను నీ కొరకు ఉపయోగపడే సాధనంగా నన్ను వాడుకోమని అడుగుచున్నాను. నన్ను అడిగినట్లయితే ఈ క్షణమే నీ హృదయంలోకి దేవుడు రాబోతున్నాడు. నీ హృదయాన్ని తెరిస్తే దేవుడు నీ హృదయంలో నివసించాలని ఆశపడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయపు వాకిట్లో నేనున్నాను. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన. హృదయపు వాకిట్లో దేవుడు నిలిచినాడు. నువ్వు తలుపులు తెరిస్తే నీ హృదయంలో నివసించి
నీ హృదయంలో గూడు కట్టినటువంటి దయ్యపు శక్తులను విడుదల చేసి గొప్ప సంతోషం, గొప్ప ఆనందం, గొప్ప విడుదల, గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలో ఇస్తారని వాగ్దానం చేస్తున్నాడు. అటువంటి సంతోషం నీకు కావాలంటే హృదయంలో యేసయ్యా నేను పాపినని ఒప్పుకోను ప్రభా, నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చు. ఇకపై నేను పాత వ్యక్తిలాగానే ఉండదలుచుకోలేదు. నేను ప్రభా దయ్యముల చేత విడిపించబడినటువంటి వ్యక్తి, నేను విమోచింపబడిన వ్యక్తిగా నేను జీవించాలని ఆశపడుతున్నాను. ఒకవేళ అటువంటి తీర్మానం నువ్వు కలిగినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తలలోంచి నాతో ఏకీభవించండి. మా నమ్మకమైన పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామంలోని పాదస్థానికి వస్తుంటున్నాం. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన మాటలన్నీ కూడా అందరు కూడా విన్నాను ప్రభువా. లైవ్లో విన్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి జీవితంలో ఇప్పుడే విడుదలను గ్రహించండి. అది ఎటువంటి దయ్యపు శక్తులైనా కానీ ప్రభు, అనారోగ్యం కలిగించే దయ్యపు శక్తులు కావచ్చు, నడుమును, కాళ్ళను, మోకాళ్ళను, చేతులను, ప్రభువా తలను పట్టి పీడిస్తున్నటువంటి దురాత్మ శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గద్దించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. ఇప్పుడే విడుదల అనుగ్రహించండి. దేవానికి విడుదల పొంది ప్రభువా, నీ కొరకు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి కృపను దయచేయండి. ప్రభువా, నీ కొరకు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. ప్రభువా, వారి సమయం వ్యర్థం కాకుండా ప్రభువా నీ కొరకు వారు మరి ఉపయోగపడే పాత్రగా వారు జీవించడానికి సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రాలు. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ వారి హృదయాలను తెరిచేటట్టుగా సహాయం చేయండి ప్రభువా. ప్రభు, ఈ వాక్యము ప్రతి ఒక్కరు విని వారి జీవితంలో దయ్యపు శక్తుల నుండి విడుదల పొందేటువంటి కృపను మీరు అనుగ్రహించండి. ఓ ప్రభువానికి స్తోత్రములు. అనేకులను మరి తన ప్రభు ఈ యొక్క ఫేస్బుక్ లైవ్లోకి ఈ వాక్యం వినడానికి ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి ఆఫ్లైన్లో కూడా వినటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రాలు తన ప్రభా. మరి ఇంత గొప్ప భాగ్యము ప్రభా, యెహోవా తమకు దేవుడు కావాల్సిన జనులు ధన్యులని నీ వాక్యం సెలవిస్తావా ప్రభా. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి తన ప్రభా, కరోనా చేత బాధపడుతున్న బిడ్డలను ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను. విడుదల అనుగ్రహించబడునుగాక. నానానికి స్తోత్రములు. అలాగే తన ప్రభానికి స్తోత్రములు. ప్రత్యేకంగా నానానికి స్తోత్రాలు. మరి రవీందర్ అని తన ప్రభా రామకృష్ణపూర్లో మరి కరోనా చేత బాధపడుతుండగా ఇప్పుడే తన ప్రభా మీరు ముట్టి ఆ బిడ్డను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను కరోనా వ్యాధి చేత తన ప్రభా బాధపడుతుండగా తన ప్రభా ఇప్పుడే వేర్ల నుండి ఆ కరోనాను తొలగించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రములు. అలాగే మరి ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధి చేత బాధపడుతూ ఆక్సిజన్ లెవెల్స్ అన్ని కూడా తగ్గిపోయి తన ప్రభా మరి నిస్సహాయత పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, సంఘాల్లో ఐక్యతను కలిగజేయండి. సంఘాలను మరి ఐక్యత లేకుండా చేస్తున్నటువంటి దురాత్మ శక్తులను బంధించండి. దేవానికి స్తోత్రం. తన ప్రభా రెండుగా చీల్చబడినటువంటి సంఘాలను ఐక్యం చేయమని ప్రార్థిస్తున్నాం. సహోదరులుగా తన ప్రభా ఉన్నటువంటి సహోదరులను విడిపోయి తన ప్రభా వారు వేరువేరుగా ఉంటున్నారు. ఓ తన ప్రభా వారు కలిసి పరిచయం చేయడానికి సహాయం చేయండి. అలాగే మరి దురాత్ముడు ఏ రకంగానూ తన ప్రభా విజయం పొందకుండా దురాత్మ నుండి విడుదల పొందేటువంటి కృపను మీరు అనుగ్రహించమని మరి తన ప్రభా మరొకసారి మరి మా మినిస్ట్రీని కర్మేల్ వర్షిప్ సంఘాన్ని మరి తన ప్రభా మీరు మరి ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం. మా ప్రయాసమును మరి తన ప్రభా మీరు దృష్టించి మా సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. తన ప్రభా మరి లైవ్లో సంఘము తన ప్రభా మరి ఈ యొక్క వాక్యాన్ని వీక్షించి తన ప్రభా మేలు పొందుటకు సహాయం చేయండి. ఈ కరోనా వల్ల తన ప్రభా సంఘాలు నడవకుండా తన ప్రభా సేవకులు ఎంతగానో కష్టపడుతున్నారు దేవా. మరి ఒకసారి సేవకులను దర్శించండి. వారికి తన ప్రభా తినడానికి తిండి లేని పరిస్థితులు కూడా ఉన్నాయి తన ప్రభా. నేను సంఘం మీద ఆధారపడుతున్నాడు బిడ్డలు తన ప్రభా సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు. వారికి ఆర్థిక సహాయం అందించండి. దేవానికి స్తోత్రములు, రాజ్యానికి స్తోత్రాలు. వారి కుటుంబాలకు తన ప్రభా ఆర్థిక సహాయము మరి స్కూల్ ఫీజులు మరి తన ప్రభా అన్నీ కూడా మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తన ప్రభా నానానికి స్తోత్రాలు.
మరొకసారి మరి క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యం చెప్పిన ప్రతి అవసరం తీర్చుతానని ఫిలిప్పీ రాసిన పత్రిక 4:19 ప్రకారం ఇప్పుడే తన ప్రభు విడుదల అనుగ్రహించండి. మరి లైవ్లో తన ప్రభు మరొకసారి మేము ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంగా బాధపడుతున్న బిడ్డలు, కిడ్నీస్ కావచ్చు, తన ప్రభా యూట్రస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మరి తన ప్రభా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, నరానికి స్తోత్రాలు, వ్యాధులు బాధలు, మరి తన ప్రభా మానసిక బాధలు, రుగ్మతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. విడుదల అనుగ్రహించాను. దేవానికి స్తోత్రములు. నువ్వు మహిమ పొందమని ప్రార్థిస్తున్నావు. నువ్వు గొప్ప దేవుడు, నువ్వు విడుదల అనుగ్రహించినావు. యేసయ్య గొప్ప దేవుడు, విడుదల అనుగ్రహించిన దేవుడు అని ప్రజలు విశ్వసించినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆదివారం ఆరాధనను ఇంత ఘనంగా జరిగించినందుకు లైవ్లో వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డను తన ప్రభా మీరు తప్పకుండా దీవించి ఆశీర్వదించమని, తన ప్రభా ప్రతి వారము ఈ యొక్క లైవ్ను మీరు ఆశీర్వదించి ఇంకా ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈరోజు వాక్యం చెప్పిన ప్రతి ఒక్క బిడ్డను ఈరోజు లైవ్లో యూట్యూబ్ ద్వారా, మరి ట్విట్టర్స్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, తన ప్రభా మరి యూట్యూబ్ల ద్వారా చెప్పినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారు దీవించండి. వారి ద్వారా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించండి. దాంట్లో వారు చెప్పినటువంటి వాక్యము మరి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని, సంఘాలన్నింటినీ బలపరచండి, పరిచర్లన్నింటినీ బలపరచండి. మరి దాని ప్రభా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ప్రపంచ దేశాలన్నీ కూడా నిన్ను అంగీకరించి నేను విశ్వసించినట్లుగా మీరు సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సంతోషము, సమాధానము ఈరోజు వాక్యం విన్న బిడ్డలకు, ప్రకటించిన బిడ్డలకు, ప్రపంచవ్యాప్తం అంతా కూడా మరి దేవుని చేత సందర్శించిన ప్రతి ఒక్క బిడ్డను తప్పకుండా ఈ యొక్క ఆశీర్వాదాలు వాళ్ళని వెంటాడును గాక, వారికి తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి ఫేస్బుక్ లైవ్లోకి వచ్చి మీరు వాక్యం విన్నందుకు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీరు ఇంకా ఆత్మీయ మేలు పొందాలని నేను ఆశపడుతున్నాను. మా ఫేస్బుక్ లైవ్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరి యూట్యూబ్లో కూడా మేము చేస్తున్నాం. జలంపల్లి పాల్దేవరాజ్ జలంపల్లి మినిస్ట్రీస్ అని మరి ఆ యొక్క పేరుతో ఉంటుంది. మీరు తప్పకుండా మీ యొక్క విషెస్, కామెంట్స్ తెలపాలి, సబ్స్క్రైబ్ చేయాలి యూట్యూబ్లో. మరి అదేవిధంగా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీరు ఆత్మీయ మేలు పొందినారని నేను విశ్వసిస్తున్నాను. ఒకవేళ మీరు పొందినట్లయితే మీరు ఫోన్ ద్వారా మాకు తెలియపరచచ్చు, మెసేజ్ ద్వారా కూడా తెలియపరచచ్చు. మీరు ఫేస్బుక్లో కామెంట్ కూడా చేయండి. మీరు కేవలం లైక్ కొట్టి వెళ్తున్నారు, లైక్ మాత్రమే కాదు, మీరు కామెంట్ చేయాలని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని మరి బతిమాలనుకుంటున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు మరి కామెంట్. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఎవ్రీడే నైట్ ప్రేయర్ చేస్తున్నాం యవనస్తులంగా. మరి 3-4 కలిసి ప్రేయర్ చేస్తున్నాం. ప్రతిరోజు ఒకరు వాక్యం చెప్తారు, ఒకరు ప్రార్థన చేస్తారు. ఒకవేళ మీరు మాతో కలిసి నైట్ 10 o'clock to 12 o'clock, 1 o'clock వరకు ప్రార్థన చేయాలని ఆశపడినట్లయితే మీరు తప్పకుండా మరి మమ్మల్ని సంప్రదించవచ్చు. నా నంబరు 7396647757. మరొక గమనిక ఏంటంటే, ప్రతి శుక్రవారము, ఇది ఓపెన్ ఫర్ ఆల్, ప్రతి శుక్రవారము ఎవరైనా పర్వాలేదు వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు ఒక దినం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కూడా లైవ్లో ఆరాధన చేస్తున్నారు. ఎవరు కూడా మరి చర్చెస్కి వెళ్ళే పరిస్థితి లేదు కనుక మీరు తప్పకుండా మీ చర్చెస్కి ఏం డిస్టర్బెన్స్ లేదు. సండే మీరు తప్పకుండా ఫ్రైడే రోజు 7 o'clock to 9 o'clock ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, చిల్డ్రన్ ప్రోగ్రామ్స్. మరి చిల్డ్రన్ కూడా ఎవరైనా పిల్లలు వాడబడాలని ఆశపడితే, వాళ్ళు ప్లేయింగ్ కానీ వాళ్ళు పాటలు కానీ పాడాలని ఆశపడితే మమ్మల్ని సంప్రదించండి. 7396647757 నంబర్కి మీరు కాల్ చేసి మీరు మాట్లాడినట్లయితే నేను మీకు ఆ యొక్క జూమ్ లింక్ని ఇచ్చేసి ఆ జూమ్ లింక్ ద్వారా మీరు మీ పాటలు పాడొచ్చు, మరి ఒక వాక్యం చెప్పొచ్చు, లేకుంటే దేవుడు మీ జీవితంలో ఏది పెట్టినాడో ఆ రకంగా మీరు వాడబడవచ్చు. ఇది ఒక వాడబడేటానికి మన తలాంతులను పదన చేసుకోవడానికి దేవుడు యొక్క సదవకాశాన్ని ఇచ్చినాడు. ఫ్రైడే ఈవినింగ్ 7 o'clock to 9 o'clock మీరు తప్పకుండా దీంట్లో పాల్గొనాలని నేను ఆశపడుతున్నాను. మరి దయచేసి తప్పకుండా
మీరు ఫేస్బుక్ మరి ఇక జూమ్లో మీరు ఫ్రైడే వచ్చినట్లయితే అది డైరెక్ట్గా ఫేస్బుక్లోకి వెళ్తుంది కనుక మరి అనేకులు మీ పాటలు వింటారు, మీ యొక్క ప్రార్థనలు వింటారు, మరి అనేకులు మీ ద్వారా బలపరచబడతారు. ఇంకోటి, మీరు మీ సంఘంలో వాడబడే అవకాశం లేదు, కానీ ఇక్కడ ఒక మంచి ప్లాట్ఫామ్ ఏంటంటే మీరు ప్రార్థన చేసినట్లయితే, వాక్యం ప్రకటించేవారైతే మీరు ఖచ్చితంగా వాక్యం ప్రకటించవచ్చు, మీరు ఇంకేదైనా చేయొచ్చు. మీ ఆత్మీయ స్థితిని బట్టి మేము గమనించి మీకు మరి ఆ యొక్క అవకాశాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇది డబ్బును ఆశించి మేము చేయట్లేదు, ఇది ఫ్రీ ఫర్ ఆల్. మీరు అందరూ కూడా ఈ యొక్క ఓపెన్ ఫర్ ఆల్ మీటింగ్కి మీరు రావాలని నేను ఆశపడుతున్నాను. మరి గొప్ప గొప్ప దైవజనులను పిలిచి వాక్యాలు వినిపిస్తాం. మరి నా దగ్గర చాలామంది దైవజనులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి వాక్యం మనతో ప్రకటించడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. అలాగే వారి ద్వారా మంచి మంచి వాక్యాలు మనం వినొచ్చు, మరి ఆత్మ మేలు పొందుకోవచ్చు. అలాగే మరి మీరు కూడా ఎవరైనా వాక్యం వినాలనుకుంటే మీరు వాక్యం వినొచ్చు. ఆ విధంగా వాక్యం ప్రకటించాలంటే ప్రకటించవచ్చు, ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడాలంటే పాటలు పాడవచ్చు. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని వాడుకొనును గాక. దయచేసి గమనించండి, 2 ప్రోగ్రామ్స్, ఎవ్రీడే నైట్ అండ్ మరి ఫ్రైడే రోజు కూడా, ఫ్రైడే రోజు మన యొక్క ఫ్రైడే రోజు మీటింగ్ ఉంటుంది కనుక ఆ ఫ్రైడే మీటింగ్లో మీరు పాల్గొనాలని ఆశపడతాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మనం ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించును గాక. మరొక గమనిక, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాలు మరి కానుకలు మీరు పంపించాలని ఆశకున్నట్లయితే మీరు నా నంబర్కి ఫోన్ చేసి, నా నంబర్ 7396647757, గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీరు మరి పంపించవచ్చని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. సేవకులు చాలా కష్టంలో ఉన్నారు, మరి సేవకులకు పంపిస్తే ఆ దీవెన మీకుంటే తప్పకుండా మీరు మీ యొక్క కానుకలు, దశంభాగాలు ఒకవేళ మీకు ప్రేరేపించినట్లయితే పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. కర్మేల్ వర్షిప్ సంఘం గురించి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు ఫోన్ ద్వారా తెలియపరిస్తే మేము ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేస్తాం, బలపరుస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.